పాటలాగా ఆల్రెడీ చదువుతా ఉన్నాను. మీకు డౌట్ రావాలా, ఈడేంద్ర చెప్పేటొస్తున్నాయి అయినా చెప్పాను, ఈ విషయం చెప్పాను మీకు అందరికి, పబ్లిక్ గా అనౌన్స్ చేస్తున్నాం. రైట్. జూన్కు 3 ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇంత ఒక చెప్పాను కదా, బయట ఒక కలెక్టర్ కావచ్చు, ఒక ఎంఆర్ఓ కావచ్చు, అమౌంట్ రావాలి అంటే ఎంత కష్టం. ఇప్పుడు మనకి డిప్యూటీ ఎంఆర్ఓలు ఉన్నారు, రమేష్ సారు మనకి ఇక్కడ ఇందులో, లేకపోతే రవికాంత్ సారు, వాళ్ళ జీతాలని తెలుసా సార్? 55,000, 60,000 ఎగ్జామ్ రాసి ఎన్నో సంవత్సరాలు చదివి కష్టపడి పనిచేస్తే జాబ్ కొడితే 50,000, 60,000, 7, 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇక్కడ జస్ట్ 2 years లో ఎక్కువ 2 లక్షలకు వెళ్ళిపోయింది. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది రైటర్స్. ఎందుకంటే ఆ, ఎప్పుడో చిన్నప్పుడు అని ఉండేవాళ్ళు, నా చెయ్యి కొంచెం రేఖలు చూసి మా వాళ్ళు ఈడ అదృష్టవంతుడు అవుతాడు, రేఖలు చేతిలో రేఖలు చూసి చెప్పేవాళ్ళు. నాకు మైండ్ బ్లాక్ అవుతుండేది. నా జోకులు వేస్తున్నారు ఏంటంటే నా మీద, 1.5 ఎకరాల పొలం, అరిసెలు సంక్రాంతికే చేసుకునే కుటుంబం మాది. డిగ్రీ 2nd year దాకా సొంత ప్యాంట్ లేదు, కొత్త ప్యాంట్, ఇల్లు లేదు, 1.5 ఎకరాల పొలం, ఇంట్లో పుట్టాము. వీళ్ళేందో అదృష్టవంతులు అంటారు, కామెడీ జోకులు చేసుకున్నారు ఏమో నా మీద అనుకున్నారు. అంత దారుణమైన ఫ్యామిలీ సార్ నేను వచ్చింది. జస్ట్ అట్లా సినిమాలో జరిగినట్టుగా, ఎవరు నెట్టినట్టుగా, నిజంగా ఆ దేవత రూపమైన మట్టొచ్చి ఈ అవకాశం నాకు కల్పించడం, అందులో అసోసియేషన్ లో పట్టడం, మేసర్ గారి అసోసియేషన్ లో ఎంత నిజంగా కర్లాగా ఉంది. ఇది తిరిగేసరికి పేదరికం ఎటుపోయిందో, 9వ తారీఖు కల్లా మళ్ళీ 1,00,000, 2 లక్షలు, రేపు డిసెంబర్ తర్వాత ప్రతి నెల 3 లక్షలు. నిజంగా సినిమాలో నాకైతే నా అదృష్టం, మరి నా అదృష్టం అంటే మా భార్య వచ్చిన వేళ విశేషం. రైట్. సో ఏమో తెలియదు సార్, నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈ వెస్టేజ్ లోకి నేను రావటం. సో నేను తీసుకోవటం ఒక ఎత్తు అయితే, చాలా మంది మన టీంలో ఇప్పటికే దినేష్ సార్ చెప్పున్నాడు, 4 లక్ష పైన తీసుకునే జాబితాలోకి వచ్చేసారు. సో రీసెంట్ గా యాడ్ అయింది మనకు ప్రసాద్ సార్, సో ఆనంద్ సార్, అంతకు ముందే బ్రహ్మేష్ సార్ ఉన్నాడు. బట్ బ్రహ్మేష్ సారు 1.5 century 1,50,000 దాటాడు. ఇంకో గుడ్ న్యూస్, రాత్రి కోటి సార్ చెక్ చూశారు, 80,000, 85,000. ఎట్లాంటి లైఫ్ తెలుసా సార్ కోటి సార్ది. రేపు అతను ఎక్స్పీరియన్స్ తీసుకున్నాం, మేబీ తను బిజీగా ఉన్నట్టున్నాడు. మేము వెళ్ళినప్పుడు డ్రగ్స్ కి అలవాటైపోయి చాలా ఇబ్బందులు పడుతూ, వాళ్ళ మిస్సెస్ అయితే ఇలాంటి వ్యక్తిన నా లైఫ్ లోకి వచ్చింది, చాలా పెయిన్ తీసుకుంటా ఉంది ఆవిడ. ఎందుకంటే హై ఎడ్యుకేటెడ్ కానీ డ్రగ్స్ కి అలవాటు పడిపోయినాడు. సో అలాంటి వ్యక్తి ఆనంద్ సార్ ఇచ్చిన గొప్ప అవకాశాన్ని పట్టుకొని ఇప్పుడు 80,000-85,000 సార్ చరిత్ర. నిజంగా చాలా చాలా మంది కొండేపి టీంలో మంచిగా సక్సెస్ అవుతున్నారు. వెస్టేజ్ చాలా గొప్ప కంపెనీ, గొప్ప టీంలో ఉన్నారు. ఎంత గొప్ప కంపెనీ అంటే మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఒక్క 2 సంవత్సరాలు కనుక, సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు మనస్ఫూర్తిగా నువ్వు సిస్టానికి తల వంచి, నీ మెంటార్, నీ అప్లైనర్, ఎవరైతే సక్సెస్ఫుల్ మెంటార్ ఉన్నారో వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా గనక మీరు చేయగలిగితే, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ కుటుంబము కూడా, ఏ తరము కూడా పేదరికంలో ఉండదు. జస్ట్ 1, 2 సార్ మేము బయట కూడా సంపాదించుకుంటున్నాం కదా, బయట దానికి తేడా ఏంటి? ఎస్,
నుంచి చేస్తున్నావు, 15 సంవత్సరాల నుంచి చేస్తున్నావు, 5 సంవత్సరాల నుంచి చేస్తున్నావు, 15 సంవత్సరాల నుంచి చేస్తున్నావు. కనీసం 5వ తారీఖు తర్వాత మన అకౌంట్ లో డబ్బులు ఉంటున్నాయా చెక్ చేసుకోండి. సొంత ఇల్లు వచ్చిందా, సొంత కారు వచ్చిందా, ఎప్పుడన్నా నీకు నచ్చినట్టుగా లైఫ్ స్టైల్ లీడ్ చేయగలిగావా? అవును సార్, బయట చాలా కష్టపడుతున్నారు కదా మరి. ఎస్, బయట నువ్వు ఎంత కష్టపడ్డా నీ చేత పని చేపించుకున్న వ్యక్తి కోటీశ్వరుడు అవుతాడు, కానీ నువ్వు ఎప్పటికి కావు. ఎందుకంటే ప్రపంచంలో డబ్బు సంపాదించే వ్యక్తులు ఎవరు కూడా పని చెయ్యరు, చేయించుకుంటారు. ఈ సీక్రెట్ మన తాతకి, నాన్నకి, మనకి తెలవకపోవటం వల్ల కష్టపడితే డబ్బులు వస్తాయి అనే భ్రమలో బాగా కష్టపడి పని చేస్తా ఉన్నాం. నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, కష్టపడితే డబ్బులు రావు, పని చేస్తే డబ్బులు రావు. తినటానికి, ఉండటానికి, పడటానికి వస్తాయి. పని చేయించుకుంటే డబ్బులు వస్తాయి. ఎస్, ఈ రోజు నువ్వు 30,000 20,000 తీసుకుంటున్నావు బికాజ్ నువ్వు రోజుకు ఒక 8 గంటలు పని చేస్తున్నావు. నువ్వు చేయలేని స్థితి వస్తే ఏం కావాలి నీ కుటుంబం? ప్రెస్టేజ్. 1 సంవత్సరం 2 సంవత్సరాలు తీసుకుంటూ చేస్తూ నువ్వు ఆగిన జీవితాంతం ఆ ఇన్కమ్ కంటిన్యూ అవుతుంటది. ప్రెస్టేజ్ లోకి ఇంతమంది రావటానికి, కలిసి పనిచేసుకోవడానికి గల ముఖ్య కారణం ప్యాసివ్ ఇన్కమ్. కొన్ని రోజులు చేసిన తర్వాత నువ్వు ఆగిన కింద కస్టమర్స్ ఆగరు కాబట్టి జీవితాంతం డబ్బు వస్తా ఉంటది. ప్యాసివ్ ఇన్కమ్ భూమి మీద ఎక్కడా లేదు సార్. బయట కొన్ని కోట్ల పెట్టుబడి పెట్టి ఏదైతే బిజినెస్ మ్యాన్లు మ్యాన్ పవర్ ని, నెట్వర్క్ ను ఉపయోగించుకుంటున్నారో, అదే మ్యాన్ పవర్ ని, అదే నెట్వర్క్ ని రూపాయి పెట్టుబడి లేకుండా మనం ఇక్కడ క్రియేట్ చేసుకునే అవకాశం కల్పించింది వెస్టేజ్ కంపెనీ. 3 జనరేషన్ ఇన్కమ్ ఇస్తుంది. ఎస్, ఒక ఇంటి పెద్ద కుటుంబంలో పనిచేస్తా ఉంటే ఇంట్లో వాళ్ళు 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి సార్. అదే పెద్ద గనక లేకుండా వెళ్ళిపోతే కొన్ని కొన్ని అదే కుటుంబం పెద్ద పనికిమాలినోడైతే ఆ కుటుంబాలు మొత్తం రోడ్డు మీదకి రావాలి. బట్ స్టేజ్ కంపెనీ, నువ్వు కష్టపడి పని చేయి, నీకేదైనా ఇబ్బంది జరిగినా, ఆ ఇంట్లో పెద్ద లేకపోయినా, అతను ఏదైనా వదిలేసి ఏదైనా ఇబ్బంది జరిగినా, జీవితం నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే బాధపడాల్సిన పని ఉండదు. ఎక్కడ కూర్చున్నా నువ్వు బిందాస్ గా ఉండొచ్చు. పోయిన మనిషి రాడు, కానీ నమ్ముకున్న కుటుంబం రోడ్డు మీద పడకుండా నేను చేయబట్టుకుంటానంటుంది వెస్టేజ్ కంపెనీ. ఎస్, నువ్వు చేసిన వర్క్ నీతో ఆగకుండా నీ నెక్స్ట్ జనరేషన్ కి, ఆ నెక్స్ట్ జనరేషన్ కి ఐడి 3 తరాలకి ఇస్తానంటుంది. రూపాయి పెట్టుబడి లేకుండా బయట కొనుక్కునే ప్రొడక్ట్ ఇక్కడ కొనుక్కొని షాప్ చేంజ్ చేసి కొన్ని మీటింగ్స్ కి, ట్రైనింగ్స్ కి వచ్చి బిజినెస్ ఏంటో అర్థం చేసుకొని స్ట్రాంగ్ నెట్వర్క్ ను కనుక నువ్వు తయారు చేసుకోగలిగితే, బయట నాకు తెలిస్తే బయట ఉన్న రంగాలన్నిట్లో కల్లా ది బెస్ట్ ప్రొఫెషన్ ఏదైనా ఉందంటే అది డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే. సో అలాంటి పరమ పవిత్రమైన వ్యవస్థలో మనం అందరం వచ్చాం. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే చాలా మంది గ్రూప్ లో ఉన్న వాళ్ళు నన్ను అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. వీడు చెబుతున్నాడు నిజమేనా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ కాడికి వెళ్ళినప్పుడు చెప్తా, ప్రతి వాళ్ళ ముందు స్టేట్మెంట్ ఇస్తున్నా, సార్ కష్టపడుతున్నారు మీరు. ఎస్, డబ్బు లేదు, డబ్బు ఎక్కడ ఉంది చూస్తా ఉండండి. నెక్స్ట్ జనవరికి 1,02,000, జూన్కు 3, నెక్స్ట్ డిసెంబర్కి 3 నుంచి 5, ఇట్లా అంకెలు చీటీ పాటలాగా చెప్తా వస్తున్నా. వాళ్ళు ఆశ్చర్యపోయినారు, ఇప్పుడు కూడా చెక్ రావడం ఆశ్చర్యపోతా ఉన్నారు. సో ఎస్, డబ్బు ఉంది మిత్రమా, ఇక్కడ ఇక్కడ ఉంది. డబ్బు ఎక్కడుందో అక్కడికి పోయి పని చేయాలి నువ్వు. డబ్బు లేని చోట పల్లె వెలుగు బస్సు ఎక్కి స్పీడ్ గా పోవాలని చూస్తా ఉంటారు మనోళ్ళు. డబ్బు లేని చోట నువ్వు ఎన్ని గంటలు కష్టపడ్డా డబ్బు రాదు. డబ్బు ఉంది ఇక్కడ, రైట్? సో నాతో పాటు చాలా మంది సక్సెస్ అయ్యారు. సో వన్స్ అగైన్ ఈ చిన్న సక్సెస్ నేను తీసుకుంది
టార్గెట్ సార్ మాకు. సో ఈ చిన్న సక్సెస్ కి హెల్ప్ దోహదపడిన కీ లీడర్స్ అందరికి, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి, నా డౌన్ లైనర్స్ మొత్తానికి మీరంతా కూడా భగవంతుడు ఇచ్చిన టీం, నేను ఒక్కడిని చేసింది కాదు సార్ ఇది, కలిసి కట్టుగా చేసే సక్సెస్. సో నన్ను జాయిన్ చేసిన మా అక్కకు, హెల్ప్ చేసిన మా అప్రెంటిస్ కి, మనల్ని అందరినీ ముందుండి నడిపిస్తున్న ఎంఎస్ఆర్ గారికి, అతి ముఖ్యంగా వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే మీ అందరికి రైట్, నన్ను ఒక మెంటర్ గా నమ్మి కొండేపి టీంలోకి వచ్చి సక్సెస్ అవ్వాలి అని మాతో కలిసి ప్రయాణం చేస్తున్న మీ అందరికి స్పెషల్ థ్యాంక్స్. సో ఈ సక్సెస్ నా ఒక్కడిది కాదు సార్, మీ అందరిది. మనం అందరం కలిసి టీం వర్క్ ఇది. సో ఇట్లాగే మీ అందరి సపోర్ట్, విషెస్ నా మీద, టీం అందరి మీద ఉండాలి. అందరం కూడా, ఇప్పుడు నేను ఒక్కడిని పేదరికం నుంచి బయటపడ్డా, నాలాగే చాలా కుటుంబాలు, మీ అందరి కుటుంబాలు కూడా పేదరికం నుంచి బయటికి రావాలి. దానికి శాయి శక్తుల నా వంతుగా సాయం నేను చేస్తాను సార్. సో మిగతా వాళ్ళతో కూడా మనం ఒకసారి మాట్లాడదాం. ఒకసారి మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ హెల్ప్. ఎస్, సో ఎస్ ప్రసాద్ సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లేడీస్, ఒకసారి నీ చెక్ డిస్ప్లే చేయండి. సార్ సో లీడర్స్ మీరు గమనించాలి, మన టీంలో ఈ మంత్ లో సో 1 lakh జాబితాలోకి జాయిన్ అయిన వ్యక్తి మన సుమా ప్రసాద్ సార్. సార్ గ్రేట్ లీడర్ ఫ్రమ్ కందుకూరు టీం. సో ఆల్రెడీ ఫారెన్ వెళ్దామని ఆస్ట్రేలియా ప్రాసెస్, చూడాలి జూమ్ లో ఉన్న వాళ్ళు, ఆల్రెడీ ఫారెన్ వెళ్దామని ఆస్ట్రేలియా వెళ్దామని చెప్పి రెడీ చేసుకుంటున్నారు వీసాకి. నేను ఎప్పుడైతే వాళ్ళ మిస్సెస్ కి, నాకు ఒక రోజు సడన్ గా కొండేపి డిఎల్సిపిలోకి రావడం జరిగింది. చాలా మందికి చెప్పాను సార్, ఎవరు ఎనలా. మా చుట్టాలకు కూడా ఇంటికి పోయి బొట్టు పెట్టి చెప్పిన, అరే ఇంత కష్టపడుతున్నావు, ఎక్కడెక్కడో పని చేస్తున్నారు, కూలి చేసుకుంటున్నారు, మంచి వ్యవస్థ, ఫ్యూచర్ మొత్తం మారబోతుంది, రండిరా 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 అంటే కామెడీగా చూశారు నన్ను. బట్ ప్రసాద్ సారు డిఎల్సిపికి వచ్చాడు ఒకరోజు వాళ్ళ మామతోటి. అక్కడ నేను మీటింగ్ జరుగుతూ ఉంటే చూశాడు. కోళ్లపారం అప్పటికే చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నాడు, వేసాకు పెట్టుకున్నాడు. బట్ దీని గురించి తెలుసుకొని ఫస్ట్ వాళ్ళ భార్యకి పీసీఓడికి సప్లిమెంట్స్ వాడుకొని తనకు క్యూర్ అయ్యేసరికి, అదే బయట ఇన్ని హాస్పిటల్స్ లో క్యూర్ కాంది, వెస్టేజ్ లో సప్లిమెంట్స్ వాడితే క్యూర్ అయింది, ఇక్కడ ఎందుకు క్యూర్ అయిందని చెప్పి ఫస్ట్ షాక్ అయ్యాడు. తర్వాత నాతో కొన్ని నెలలు, 1-2 నెలలు జర్నీ చేశాడు. సో వెస్టేజ్ గొప్పతనం ఏంటో దీని గురించి కంప్లీట్ గా రీసెర్చ్ చేసి నాతో తిరిగి కంప్లీట్ గా ఆ కోళ్ళ ఫార్మ్ ఎత్తేసాడు. ఆస్ట్రేలియా ప్రాసెస్ క్యాన్సిల్ చేసుకున్నాడు. వెస్టేజ్లోకి వచ్చి నాకు తెలిసి ఒక 1.5 year ఫుల్ టైం పెట్టి 1 to 1.5 year అంతేను. ఇప్పుడు నెలకు వచ్చి 1,00,000. సో కందుకూరు టీం చాలా గ్రేట్. నాకు సొంత బ్రదర్ రాముడికి లక్ష్ముడు ఎలాగో నాకు అలాగా ప్రసాద్ సార్. సో ప్రతి ఇంతవరకు ఒక్క చిన్న విషయంలో కూడా, ఒక్క మాట మా ఇద్దరికి చిన్న విషయంలో కూడా మనస్పర్ధ రాలేదు సార్. అంత కోఆర్డినేట్ గా ఏదంటే అది అన్నా, ప్రసాద్ అంటే ఓకే అన్నా అంటాడు అంతే. ఎప్పుడు సరెండర్ అయిపోయాడు కంప్లీట్ గా. నాకు తెలిసి అయితే సిస్టానికి నాకు కంప్లీట్ గా సరెండర్ అయిపోయాడు. సో దానివల్లే ఇంత స్పీడ్ గా సక్సెస్. సో వాళ్ళ ఊర్లో మొత్తం ఎంత దారుణంగా ఎగతాలు చేసే వాళ్ళ నాన్న కూడా చాలా సార్లు వచ్చి నా దగ్గర బాధపడ్డాడు. అరే నువ్వేం చేసావురా మా వాడిని, నీ వెనకొస్తున్నాడు, కోళ్లపరం ఎత్తేసాడు, ఆస్ట్రేలియా ప్రాసెస్ క్యాన్సిల్ చేసుకున్నాడు, బయట వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి జాబులు చేస్తున్నారు, ఏమైపోతాడా ఈడని చెప్పి నా కాడికి వచ్చి నన్ను ఏం అనలేక చాలా సార్లు వెనక్కిపోయాడు. వాళ్ళ ఊరు మీదుగా వెళ్తుంటే
చాలా రోజులు నన్ను అందరూ విచిత్రంగా చూసేవాళ్ళు, వాళ్ళ అబ్బాయిని తీసుకుపోయాడు, ఏం చేస్తాడో ఏమో అన్నట్టుగా. ఆ, చాలా దిగులు పడుతుండేవాళ్ళు అనమాట. ప్రసాద్ సార్ కూడా చాలా పేద కుటుంబం, 2 ఎకరాల పొలం. సో వెనక ఆస్తులు ఏం లేవు. అలాంటి వ్యక్తి సిస్టమ్ లోకి నన్ను నమ్మి, వ్యవస్థను నమ్మి రావడం జరిగింది. ఈ రోజు 1,04,000. నిజంగా నేను తీసుకోవటం కాదు సార్ నాకు హ్యాపీనెస్. సో నా బ్రదర్, ఎస్, రేపు డిసెంబర్ కల్లా 2 లక్షలు. నేను ఎప్పుడో చెప్పా, మధ్యలో చాలా సార్లు ప్రస్తావించా, ప్రసాద్ సార్ నువ్వు తీసుకుంటే నాకు ఆనందం. సో అలాంటి గొప్ప లీడర్ కందుకూరు టీం ప్రసాద్ సార్ వచ్చాకే మొత్తం రూపురేఖలు మారిపోయినాయి. సో చాలా స్మార్ట్ గా మాట తీరు మారింది, కనెక్టింగ్ స్కిల్స్ వచ్చినాయి, చాలా మార్పులు చేసుకున్నాడు. సో అంత ఈజీ కాదు. సో అలాంటి లీడర్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. సో మీ కష్టం ఫలించింది, చిన్న సక్సెస్ తీసుకున్నారు. సారీ. ఇలాంటి చాలా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్, మీ ఒపీనియన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీకృష్ణ. కొత్తగా నేను ఇక్కడ పెద్ద చేసింది ఏం లేదు. ఫుల్ సపోర్ట్, మీ సపోర్టు, గురువు గారి మాటలు, టీం అందరి సపోర్ట్తో ప్రతి ఒక్కరూ సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను ఆదరించి, నాతో నమ్మి బిలీవ్ చేసి, ఎస్, సురేష్ సారు, ప్రసాద్ సారు దగ్గరలో ఉన్నారు. వాళ్ళు మనకెంతో కొంత ఉపయోగపడతారు, మన లైఫ్ని కూడా మార్చుకోవడానికి ఎంతో కొంత అవకాశం ఉందని నమ్మి వచ్చిన ప్రతి లీడరు నన్ను వెనకుండి ఇంత సపోర్టివ్గా ముందుకు తీసుకొచ్చి ఇంత ఈ చిన్నపాటి సక్సెస్ని నాకు అందించినందుకు వన్స్ అగైన్ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ నార్మల్గా అయితే ఎటు వెళ్ళిపోయిద్దో జాబులు అంతంత మాత్రంగా ఉన్న సిచ్యువేషను, బయటికి వెళ్దామని అంత ఖర్చు పెట్టుకొని ఆగిపోయిన టైంలో సురేష్ అన్న అన్నట్టు మా నాన్న కూడా నన్ను యాక్సెప్ట్ చేయలేకపోయాడు. ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళది, అంటే ఈ రంగం తెలీదు, ఏమైపోతాడో, పెట్టిందల్లా తీసేస్తున్నాడు, ఏది నిలకడ లేకుండా ఉంది, ఆగమైపోతాడేమో, మ్యారేజ్ అయింది, మనకా పెద్ద ఆస్తులు లేవు, ఏదైనా తేడా పడితే సెటిల్ అయి ప్రశాంతంగా ఊళ్ళో ఉండటానికైనా అంత స్కోప్ లేదు, ఈడేమైపోతాడు అని ఆయన నాకు చెప్పలేక, ఆయన మదన పడలేక చాలా సార్లు బాధపడిన సందర్భాలు ఉన్నాయి. బట్ నేను మా నాన్నగారికి ఒక్కటే చెప్పాను సార్, ఒక 1.5 year వదిలేయండి. ఇన్ కేస్ మీరు చెప్పిందే రైట్ అయితే, నేను చూసిందంతా అవాస్తవం లాగా ఉంటే, మీరు ఏం చేయమంటే అది చేస్తాను, బట్ ఒక 1 year నన్ను కదిలించొద్దు అని చెప్పి. బాగా గమనించండి లీడర్స్, సురేష్ సారు కొండేపులో ఉంటారు, నేను పరిపాలెం. సారు కొండేపు నుంచి అన్ని ఏరియాలకి, కందుకూరుకి ఉన్నారు కదా సార్, కొండేపు నుంచి నేను నేతివారిపాలెం నుంచి రాలేనా, బట్ నేను కందుకూరు, ఒంగోలు ఇలా ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే సార్, స్టార్టింగ్ నాకు వచ్చిన నెగిటివ్ పీక్స్, ఎంత పీక్స్ అంటే ఊళ్ళో ఇంట్లో ఎక్కడ పెట్టినా నెగిటివే. అది వేస్ట్, ఆల్రెడీ చేసి ఆగమైపోయి ఉన్నారు, నువ్వు ఇప్పుడు పోయి పొడుస్తున్నావా, ఆర్గానిక్ అని చెప్పారా, వాళ్ళంతే ముచ్చట చెప్తారు, ఏదో తిరుగుతా ఉండాలి, కొనుక్కోవాలి, ఆగమాగం చేయాలన్నారు. ఒక టైంలో సార్ ఊళ్ళో ఉన్నప్పుడు చాలా బాధ వేసింది, రెండోది భయం వేసింది. ఇక్కడ చూస్తే ఎలా చెప్తున్నారు, సురేష్ అన్న చూస్తేనేమో లేదు, దీంట్లో చాలా డెప్త్ ఉంది, నువ్వు ఏం నమ్మకుండా జస్ట్ నా చేయి పట్టుకో చాలన్నాడు. ఒక 2-3 days సార్, వెళ్ళాలా వద్దా అని సతమతం అయిపోయాను. బట్ నాకు తెలిసింది ఒక్కటే, మీటింగ్కి వస్తే ఇక్కడ ఓ పీక్స్ లో లేపుతున్నారు, బట్ అక్కడ ఆల్రెడీ సక్సెస్ అయిన పర్సన్ చాలా మంది కనపడుతున్నారు. నేను అప్పుడు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే, నా ఊళ్ళో చెప్పే ఏ ఒక్క పర్సన్ కి దీని మీద నాలెడ్జ్ కాదు కదా, కనీస అవగాహన కూడా లేదు. అలాంటప్పుడు ఎందుకు నమ్మాలి నేను? ఆల్రెడీ నాకు ఒక బాటేసి నన్ను గెలిపిస్తాను అని భరోసా ఇచ్చి నా చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తున్న మా బ్రదర్, మా మెంటర్ సురేష్ సార్ ఉన్నాడు కదా, నేను ఎందుకు నమ్మి ఆగమైపోవాలి? అదేదో ఒక 1 year చూద్దాం, ఇప్పుడు చాలా చూశాను కదా, దీని సంగతి కూడా ఏదో చూద్దాం అని చెప్పి వన్స్ ఎప్పుడైతే డిసైడ్ అయినా సార్, ఒక 2 months అప్పుడు ఊళ్ళోనే ఉన్నాను. జర్నీ స్టార్ట్ చేసి అన్నతోటి ఒక 2 months జర్నీ చేసిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడైతే డిసైడ్ అయిపోయానో, ఫ్యామిలీ బయటకు వచ్చేసింది సార్. అప్పటి నుంచి నా ప్రస్థానం స్టార్ట్ అయింది.
చిన్న చిన్నగా జర్నీ చేసే కొంది 10,000, 20,000, 30,000 వచ్చేదాకా కూడా యాక్సెప్ట్ చేయలేదు సార్. 50,000 వచ్చిన తర్వాత మా ఫాదర్ అప్పుడు కొంచెం నమ్మకం వచ్చింది. ఆ తర్వాత ఇంకా మా ఫాదర్ కూడా చెప్పలేదు 1,00,000 వచ్చిన విషయం కూడా. మేబీ ఈ రోజు మాట్లాడాలి. చాలా అంటే చాలా హ్యాపీ. చాలా నార్మల్ జీవితం సార్. చాలా చిన్న జీవితం. ఈ వ్యవస్థ లేకపోతే నిజంగానే సురేష్ అన్న చెప్పినట్టు ఈ లైఫ్‌లు ఆడకాడకి ఎళ్ళదీస్తా ఉండేదేమో మేబీ. చాలా చాలా హ్యాపీగుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంత మంచి వ్యవస్థలోకి నన్ను తీసుకొచ్చినందుకు నా ఎంటైర్ లైఫ్ మొత్తం సురేష్ అన్నకి రుణపడి ఉండాలి. ఎందుకంటే వేరే ఎక్కడికెళ్ళినా నేనింత తొందరగా సక్సెస్ అయ్యేవాడిని కాదేమో మేబీ. ఎందుకంటే బయట చాలా టీముల్లో నేను చూస్తున్నాను గదా! సార్ సపోర్ట్ తోటి సార్ నేర్పించిన ఆ స్కిల్సు, ఆ మాటలు, నడుచుకునే విధానం వీటన్నిటి ద్వారానే ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో ఆ విలువలతోటి ఇంత తొందరగా మనం సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉందని నేనైతే హార్ట్‌ఫుల్‌గా నమ్ముతున్నాను సురేష్ అన్న. థ్యాంక్ యూ. ఎప్పటికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ అండర్‌లో హ్యాపీగా ముందుకెళ్ళాలని, ఇలానే ప్రతి ఒక్కరికి ఈ అవకాశాన్ని కలిగించేలాగా నాకు సపోర్ట్ చేస్తూ నన్ను నడిపించాలని కోరుకుంటున్నానన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ. ఒక్కసారి అందరూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అందరూ కూడా మెసేజ్ చేయండి. జస్ట్ విషెస్ ప్రసాద్ సార్కి మనందరి విషెస్ ఉండాలి. సో ఖచ్చితంగా రైట్ డిసెంబర్కి మీరు కామెడీగా మీ స్కిల్స్ ఒక చేసినా గానీ మినిమం 2 లక్షలు ఈజీగా దాడతారు సార్ నా అంచనా అయితే. సో 2 లక్షలు ఖచ్చితంగా ఈ డిసెంబర్ తీసుకోవాలి. కారు కూడా ఈ నెలలోనే సార్. ప్రసాద్ సార్ రేపు థాయిలాండ్ కూడా మేము అందరం కలిసి థాయిలాండ్ వెళ్ళబోతున్నాం. సో ఎస్, ఇలాగే కలిసి నడుద్దాం, కలిసి ముందుకు వెళ్దాం. చాలా మంది మీ టీంలోనే, ప్రత్యేకంగా మీ టీంలోనే ఆడబిడ్డలు ఎక్కువగా ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా మనం దగ్గరుండి గెలిపిద్దాం ప్రసాద్ సార్. సో ఆ బాధ్యత తీసుకొని కొంచెం ఎక్కువ మన బాధ్యత పెరిగింది ఇప్పుడు. అవునవును. ఇక్కడ సక్సెస్ మనం తీసుకోవడం కాదు, మన కింద వాళ్ళకి ఇచ్చాలి. బాధ్యత పెరిగింది. ఖచ్చితంగా దీన్ని గట్టిగా చేద్దాం ప్రసాద్ సార్. కంగ్రాచులేషన్స్. అందరూ ఒకసారి చాట్ బాక్స్ లో ప్రసాద్ సార్ విష్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎస్. సో నేను ఆనందపడి నాకు చాలా హ్యాపీగా అనిపించిన వ్యక్తి, అందరికి నాకు తెలిసి కొండేపి టీంలో అందరికి రోల్ మోడల్ సార్. కాదు, నేను ప్రసాద్ సార్ మేమంతా కూడా కొంత చదువుకున్నాం, మాటలున్నాయి, తెలివితేటలున్నాయి. బట్ అందరికి ఆశ్చర్యం నిన్న సారు. సో బ్రహ్మయ్య సార్ జాలపాలెం, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి బ్రహ్మయ్య సార్. సో ఎస్, ఒకసారి బ్రహ్మయ్య సార్ చెక్ డిస్ప్లే చేయండి లీడర్స్. చూడండి, మీ అందరికి కొన్ని విషయాలు నిన్న గుడ్ న్యూస్, చాలా చాలా విషయాలు కొంతమంది లీడర్స్ తో షేర్ చేసుకున్నా. మళ్ళీ ఇంకొకసారి మీ అందరికి గుర్తు చేస్తున్నా. చెక్ చూడండి సార్ది 1,50,000. జూమ్ లో ఉన్న కొత్త వాళ్ళకి కొంచెం షాక్ తినబాకండి. ఎందుకంటే అసలు 1,50,000 తీసుకోవడానికి ఉండాల్సిన క్వాలిటీస్ బ్రహ్మయ్య సార్ లో నా కాడికి వచ్చినప్పుడు ఒక 10%, 20% ఉన్నాయి. అవి ఏంటి తెలుసా? ఎవరు ఏది చెప్పినా ఇంటాడు ముందు బ్రహ్మయ్య సార్. కోపడ్డు, రైట్, మంచి వ్యక్తి. నేను ఆ రోజే సిస్టమ్ లోకి వచ్చినప్పుడే అనుకున్నా, ఇతని దగ్గర సరెండర్ అయ్యే సిస్టమ్ ఉంది, చెప్పినట్టు వింటున్నాడు, గర్వం లేదు, ఖచ్చితంగా సక్సెస్ ఒక్కటే. కానీ మాట్లాడటం చేత కాదు. చదువుకుంది 7th క్లాస్, కరెంట్ పని చేసుకునే వ్యక్తి. అంటే మన బల్బులు, వైరింగ్లు ఇళ్ళకి పోయి కరెంట్. బ్రహ్మయ్య సార్ ఆ ఫోటో ఒకటి ఉండాలి, ఇదివరకు నీది ఏదో వైరింగ్ పోయేటప్పుడుది, అవి పెట్టుకోవాలి నువ్వు. సో కరెంట్ పని చేసుకునే వ్యక్తి. నాకు అరకరా పొలం అన్నా ఉంది, బ్రహ్మయ్య సార్కి అరకరా కూడా లేదు, అంత పేదరికం. ప్రసాద్ సార్ 2 ఎకరాలు. మేమందరం చూడండి, ప్రసాద్ సార్కి 2 ఎకరాలు, హైయెస్ట్ మాలో కోటీశ్వరుడు ప్రసాద్ సార్, ముందు రిచ్ అనమాట. సో నాకేడా అరకరా, బ్రహ్మయ్య సార్కి అది కూడా లేదు. ఇందులో సక్సెస్ అవుతున్న వాళ్ళం ఎవరు అవుతున్నాం చూడండి, రైట్. సో 7th క్లాస్
నా దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడే మాట కూడా, ఒక మాట మాట్లాడితే ఆమె సైలెంట్ అయిపోతుంది. ఇంకా ఇతను ఎలారా సక్సెస్ అవుతాడు అని అనుకునేవాడిని. కానీ అదృష్టం ఏంటంటే నిజంగా సార్ కొంతమందికి నెట్టుకుంటా వచ్చింది. నేను ఇంటికి పోయి ఎంట పడుతుంటే ఎవరు రాలా. బ్రహ్మయ్య నా అపాయింట్మెంట్ తీసుకొని 2-3 సార్లు ఎత్తుక్కొని యూట్యూబ్ లో చూసి సిస్టంలోకి వచ్చాడు. నా దగ్గరకు వచ్చి క్లారిటీ తీసుకొని, ఆనంద్ సార్ ఆనంద్ సార్ మన బ్రహ్మయ్య సార్ కింద ఉన్నాడు, మీకు మళ్ళీ మళ్ళీ ఒక్క విషయం బాగా గుర్తు చేస్తున్నా వినండి. అందరు ఏమనుకుంటారంటే బ్రహ్మయ్య సార్కి ఆనంద్ సార్ దొరికాడు కాబట్టి చెక్ వచ్చింది, అదృష్టవంతుడు, మంచి లీడర్ పడ్డాడు, అందరు కట్ట కుదరాలి కదా. మీకు మళ్ళీ 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 చెప్తున్నా, భగవంతుడు ఎప్పుడు నీకు అవకాశం ఇస్తాడంటే నువ్వు మనస్ఫూర్తిగా సిస్టానికి సరెండర్ అయిపోయి మెంటర్ ఏది చెప్తే అది ఎస్ నేను గెలవాలి, నాకు ఆకలి. ఫస్ట్ నుంచి బ్రహ్మేశ్ సార్ చెప్తాడు, నేను కారు తీసుకోవాలి, లచ్చ తీసుకోవాలి, కారు తీసుకోవాలి, ఒక జపం లాగా చేసి ఎక్కడ మీటింగ్లు ఉంటే అక్కడ, ఎక్కడ మీటింగ్లు ఉంటే అక్కడ మేము ఏం చెప్తే అది కంప్లీట్ గా సరెండర్ అయిపోయాడు సార్. నేను నిన్న కూడా చెప్పాను జూమ్ లో ఉన్న కొత్త వాళ్ళకి, విజయం త్యాగఫలం ఎవరు చేయలేరు సార్, మనమైతే అస్సలు చేయలేము. ఏమో పిచ్చి అరిసెలు పిండి కొట్టుకున్నారని చెప్పి మీటింగ్ రాలా నిన్న కొంతమంది, అరిసెల కోసం మీటింగ్ రాలా. బ్రహ్మయ్య సారు వాళ్ళ నాన్నగారు సంవత్సరం తెల్లారైతే నైట్ మొత్తం జ్వరం, క్యానల్ పెట్టించుకొని సెలైన్ పెట్టించుకొని నెక్స్ట్ డే ఇక్కడ సంవత్సరికం, ఫస్ట్ సంవత్సరికం వాళ్ళ నాన్నకి చాలా ఇష్టమైన వ్యక్తి అంట, సిద్ధార్థ్ సింగ్ మీటింగ్ వచ్చింది గుంటూరులో. దాన్ని వదిలేసి సంవత్సరికాన్ని వదిలేసి ఫస్ట్ చుట్టాలందరూ చింటికాడ ఉన్నారు. ఈ రోజు ఆ రోజు సిద్ధార్థ్ సింగ్ మీటింగ్ వచ్చాడు, జ్వరం అయిపోయాక నెక్స్ట్ సెలైన్ బిగించుకొని. ఎంత త్యాగం సార్ అది, అసలు థాట్ కూడా మనకు ఊహించుకోవడం కూడా భయంగా ఉంటది. అంత గొప్ప డిసైడ్ అయిపోయాడు సార్, డిసైడ్ అయిపోయాడు. తిని తినక రైట్, మాట్లాడటం కూడా రాని వ్యక్తి తను ట్రాన్స్ఫార్మ్ చేసుకునే విధానం అద్భుతం. నిజంగా చాలా మన టీములందరిలో, కొండేపి టీం అందరిలో కల్లా ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి. సో నిన్న అంటున్నాడు సార్, మన కొండేపిలో అందరు ఈ లక్ష్య తీసుకున్న వాళ్ళందరి ఫ్లెక్సీలు వేపియాలి, ఈ కొండేపి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దీని వ్యవస్థ యొక్క గొప్పతనం తెలవాలి, ఆ ఊహలు ఆ డ్రీమ్స్ చేసుకుంటా ఉంటేనే నాకు జల్లరిస్తుంది. ఉండాలి సార్, ఆ పెద్ద కళ ఉండాలి. 1,50,000 ముఖ్యమంత్రి జీతం అంటున్నాడు రామయ్య సారు. సో ఎంత, అది ఫోటో పెట్టాడు చూడండి, ఒకసారి జూమ్ లో అందరు చూడాలి. అది బ్రహ్మయ్య సార్ లైఫ్. పైన ఏంది బ్రహ్మయ్య, అదేంది అలా ఆపరేషన్ థియేటర్ నర్సులు వేసుకున్నట్టుంది, ఏంది బ్రహ్మయ్య, నర్సులు కూడా పనిచేసేది బ్రహ్మయ్య సార్, ఓటీ థియేటర్ లో ఉన్నట్టున్నావు ఏంది. ఓకే, సో అది బ్రహ్మ సార్ సార్ అన్నీ చిన్న, ఫిట్టింగ్ సార్. అదేంది బ్రహ్మయ్య సార్ ఓటీ ఆపరేషన్ థియేటర్ లో డ్రెస్ వేసుకుంటున్నది, సీలింగ్ వైరింగ్ లేదు సార్. సీలింగ్ వైరింగ్. ఓకే ఓకే, చూడండి లీడర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది. సో కంగ్రాచులేషన్స్ బ్రహ్మయ్య సార్, థ్యాంక్ యూ సార్. లక్షాధికారుల జాబితాలోకి వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. చాలా 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 మీరు త్వరగా 3 లక్షలు తీసుకోవాలి, మీ కింద చాలా మందికి ఇప్పించాలి. ఇంకొక గర్వం ఏంటంటే లీడర్స్ గమనించాలి, నాతో కలిసి బ్రహ్మయ్య సార్ రేపు మార్చిలో ఫ్లైట్ ఎక్కబోతున్నాడు. మా అందరితోటి, రవి సార్ తోటి, ప్రసాద్ సార్ బీటెక్, రవి సారు ఎంబీఏ పిహెచ్డి ఏదేదో చెప్పాడు, ఆనంద్ సారు ఏదో 3-4 పట్టాలు చెప్పాడు, నాకు తెలియదు, ఈ పేర్లు కూడా తెలియదు నాకు. వీటన్నిటి మా అందరితో కలిపి 7వ తరగతి చదువుకున్న బ్రహ్మయ్య సారు రేపు ఫ్లైట్ ఎక్కబోతున్నాడు థాయిలాండ్ లో మార్చిలో. ఇంకొకటి మాతో కలిపి కారు తీసుకోబోతున్నాడు. చరిత్ర ఇంకెంతకంటే ఏ నిదర్శనం కావాలి సార్. వెస్టేజ్ చాలా మంది తిక్కలలో మంచి వాళ్ళు అర్థం కావట్లా, దీంట్లో కొత్తన్నారు. మా పిన్ని చెప్పింది సార్ డబ్బులు రావట్లేదని, మా ఊర్లో వాళ్ళు చెప్పినారు సార్. వాళ్ళు ఇందాక ప్రసాద్ సార్ చెప్పినట్టు నీ ఊర్లో వాడికి, నీ పిన్నికి, నీ బాబాయ్కి దీని విలువ తెలుసా? వాళ్ళు ఒక్క మీటింగ్ వచ్చినారు, డబ్బులు అత్తేని వచ్చినారు, స్టార్టింగ్ లో ఏం చేయాలో చేయక ఆగిపోయినారు. వాళ్ళు చెప్పిన మాటలు విని ఏంటి కళ్ళ ముందు 7వ తరగతి లక్షణాలు తీసుకోవటం ఏంటి, ఇక్కడ చెప్పి కొడుతున్నాడు సురేష్ సారు. ఎప్పుడు డేట్ ఎంత చెప్తే అంత చెక్కు తీసుకుంటున్నాడు, నీ కళ్ళ ముందు నిదర్శనం కనపడుతుంది.
దయచేసి మిమ్మల్ని మీరు మోసం చేసుకోబాకండి. జనాలు డీవియేట్ చేస్తా ఉంటారు. సో కంగ్రాచులేషన్స్ బ్రహ్మయ్య సార్. అండ్ థ్యాంక్ యూ ఎస్, సార్. త్వరగా 3 లక్షలకి వెళ్ళడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ సార్. నా ఫీలింగ్స్ అంటే అసలు ఈ పోస్టర్ చూసిన తర్వాత 1,50,000 అసలు నేను ఊహించలేదు సార్. అసలు అది Yes, yes. అసలు 1,00,000 తీసుకుంటాను ఈ వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత కారు డ్రీమ్స్ అట్లా. ఇంతకుముందు ఈ బిజినెస్ లోకి రాకముందు అసలు అంటే డ్రీమ్స్ కూడా లేవు. ఎందుకంటే మహా అయితే నేను చేస్తే నెలలో ఒక 30-40 వేలు సంపాదించుకోవాలి సార్. అలాంటి జీవితం నాది బిజినెస్ లోకి రాకముందు. అసలు డ్రీమ్ అనేది అసలు లేనే లేదు. కానీ ఎప్పుడైతే ఈ వెస్టేజ్ బిజినెస్ ప్లాట్ఫామ్ పరిచయం అయిందో, ఎప్పుడైతే కొన్ని మీటింగ్స్కి అటెండ్ అయ్యానో, నాకు దీని గొప్పతనం ప్లస్ ఇందులో సక్సెస్ అవ్వాలంటే ఒక ఎడ్యుకేషన్ అనే కాదు, మనల్ని మనం మార్చుకోవాలా, ఎలా మార్చుకోవాలి ఏందనేది మీరు చెప్పిన ప్రతి మీటింగ్స్ కానీ, లీడర్స్ ట్రైనింగ్ కానీ, మీరు తీసుకెళ్ళిన ఎంఎస్ఆర్ సార్ మీటింగ్లు కానీ, ప్రతి దాంట్లో నన్ను నేను అప్డేట్ చేసుకుంటా ఒక లీడర్గా మనం ఎలా ఎదగాల, మన కింద ఉండే టీంని మనం ఎలా గెలిపిస్తే మనం ముందుకు వెళ్తాం అనే దాని గురించి నేను ప్రతి మీటింగ్లో మీరు చెప్పిన దాన్ని ప్రతిదీ ఫాలో అవుతా ఉన్నాను కాబట్టి సార్ ఇంత సక్సెస్ తీసుకోగలిగాను. అయితే ఇలాంటి సక్సెస్కి అసలు నా జీవితంలో కంటే ముందు నా ఫ్యామిలీ ఎవరు కూడా 1,00,000 తీసుకున్న వాళ్ళు ఇప్పుడు వరకు కూడా లేరు సార్ నాకు తెలిసి. కానీ Yes, ఇప్పుడు yes. 1,50,000 దాటుతుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మా నాన్న పేదవాడే, మా Thank you. తాత పేదవాడే. కానీ ఇప్పుడు నా నుంచి అనేది ఏదైతే మీరు చెప్పారు ఇందాక, మా నాన్న Yes, సెరమనీ అయినా కానీ నేను త్యాగం చేసి వెళ్ళాను కదా. కానీ ఈ ఇయర్ అనేది yes. చాలా గ్రాండ్గా చేయబోతున్నారు సార్ దాన్ని. Super, 2 super, ఇయర్సే, wonderful, wonderful. జస్ట్ Yes, 2 ఇయర్స్లో. ఎందుకంటే ఆ రోజు నేను అక్కడ ఉన్నా లేకపోయినా కానీ అది జరిగిపోద్ది. కానీ నేననే చేసేది ఏముండదు సార్, గమ్ముగా పక్కన ఉండాల్సి వచ్చేదే. కానీ ఇప్పుడనేది నేననే వ్యక్తిని ఎక్కడ ఉన్నా కానీ అది చాలా గ్రాండ్గా, అప్పుడు ఏదైతే నేను చేయలేకపోయానో అది గట్టిగా చేసే అవకాశం అనేది వెస్టేజ్ ద్వారా నాకు వచ్చింది. అదేవిధంగా ఎలాంటి కారు అనేది చెప్పారు కదా సార్, అసలు కార్లు అనేది చాలామంది మా ఊర్లో ఎవరు కూడా కారు దిలా. ఫస్ట్ టైం నేను కారు దిగబోతున్నాను. ఫారిన్ కంట్రీకి వెళ్ళిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఫారిన్ కంట్రీకి వెళ్ళే yes. అవకాశం కూడా ఈ వెస్టేజ్ ద్వారా వచ్చింది. వీటన్నిటికీ నేను చేసిందంటే ఏం లేదు సార్, మొత్తం కూడా మీ సపోర్టు ప్లస్ నా లైఫ్లో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా రిసీవ్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు 1,50,000 వచ్చిందంటే నాకంటే ముందుగా నా టీం ఎవరైతే ఉన్నారో మొత్తం ఎంటైర్ టీం అనేది ఒక వాళ్ళ బిడ్డ ఎలాగైతే సక్సెస్ అయితే వాళ్ళు ఎలా ఆనందంగా ఉంటారో, ఒక వాళ్ళ బ్రదర్ ఇంట్లో బ్రదరు సక్సెస్ అయితే ఎలా ఆనందంగా ఉంటారో వాళ్ళందరూ మొహాల్లో చూస్తే ఆ ఫీల్ అనేది నాకు కనిపించింది సార్. ఇట్లాంటి మంచి టీం అనేది రావటం వల్లే ఇంత సక్సెస్ తీసుకోగలిగాను. దీని అంతటికి నాది ఏం లేదు సార్. నన్ను ఎవరైతే నమ్మొచ్చారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 1,00,000 ఇప్పించాలనే గోల్ తోటి ఇక మీదట పనిచేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రహ్మేష్ సార్, థ్యాంక్ యూ. ఒక్కసారి బ్రహ్మేష్ సార్ అందరికి నిజంగా ఆ ఒక్కసారి మనం చెక్ నిన్న చూడటంతో షాక్, ఇద్దరు షాక్ తిన్నాం. మేము యాక్చువల్ గా ఆనంద్ సార్ కి చెక్ పెరిగింది కదా, మీకు ఏదైనా కింద కొంచెం డ్రాప్ అయిద్దాం అనుకున్నట్టు మేము అనుకుంటున్నాం. సార్ ఎస్, ఒక్కసారిగా అన్ఎక్స్పెక్టెడ్ గా దూసుకెళ్ళిపోయారు. సో గ్రేట్, 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 గ్రేట్. చూడండి లీడర్స్, మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఎవరు గెలిచినా. నాకు కూడా మాటలు కొంచెం తడబడుతుంది బ్రహ్మయ్య సార్ గురించి చెప్తుంటే. సో ఒకసారి అందరూ మెసేజ్ చేయండి సార్ కి, ఎస్ విషెస్ తెలపాలి. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మయ్య సార్. అండ్ డిసెంబర్ కి ఎంత బ్రహ్మయ్య సార్, డిసెంబర్ కి ఎంత తీసుకుంటారు? ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి బ్రహ్మయ్య సార్. బ్రహ్మయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ జూన్కి డిసెంబర్ 2 గోల్ లక్షలు తీసుకోవాలా, డిసెంబర్కి 3 lakhs తీసుకోవాలని గోల్తో వర్క్ చేస్తున్నాను సార్. జూన్ కు 2 లక్షలు నెలకి. ఓకే నెలకి లీడర్స్ గమనించండి. జూన్ కు 2 లక్షలు, డిసెంబర్ కి 3 లక్షలు సార్. సూపర్, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మయ్య సార్. థ్యాంక్ యూ. ఆల్ ది థ్యాంక్ యూ సార్. బెస్ట్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్, ఎస్, వన్ మోర్ గ్రేట్ లీడర్ దినేష్ సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ హైయెస్ట్ చెక్ దినేష్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఒకసారి చెక్ డిస్ప్లే చేయండి సార్. ఒక్క నిమిషం సార్. సో థ్యాంక్ యూ. వన్ మోర్ గ్రేట్ లీడర్ ఫ్రమ్ కొండేపి టీమ్.
చదువుకుంది. చాలా చిన్న వయసులో డైరెక్ట్ సెల్లింగ్ లోకి రావడం జరిగింది. చాలా చిన్న వయసు. ఆ సిస్టమ్ బయట ప్రపంచం గురించి తెలవదు యాక్చువల్ గా సార్ కి. మా అక్క కొడుకే నన్ను సిస్టమ్ లో తీసుకొని వచ్చింది మా అక్క వాళ్ళ బాబు. సో చాలా చిన్న వయసులో వచ్చాడు. బయట ప్రపంచం ఎలా ఉంటది, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా సో తెలియని వ్యక్తి యాక్చువల్లీ. మేము అందరం కూడా కొంచెం మెచ్యూరిటీ మ్యారేజ్ అయిపోయింది. సో తను మాత్రం ఎడ్యుకేషన్ అయిపోవడంతో డైరెక్ట్ సెల్లింగ్ లోకి వచ్చాడు. బీటెక్ చదువుకొని చాలా వెల్ సెటిల్డ్ కుటుంబం సార్. ఆ సార్ కూడా ఎక్కువ నిజంగా డబ్బు మీద అంత అవసరం ఆకలి రెండు లేవు మామూలుగా అయితే. ఎందుకంటే పూర్వీకులు ఇచ్చిన ఆస్తి ఉంది దినేష్ సార్కి. బట్ సిస్టమ్ లోకి వచ్చినాక ఎస్ తనను మార్చుకోవడానికి చాలా అందరం కష్టపడి పడ్డాం సార్. బట్ తను కూడా తన శాయశక్తిలో తను పడి టీంని తనకి వీలైనంతగా కష్టపడుతూ నడిపిస్తా ఉన్నాడు. సో ఎస్ త్వరగా 1 lakh తీసుకోవాలి దినేష్ సార్. ఎందుకంటే మీరు కెరీర్ గా ఎంచుకున్నాడు. వేరే జాబ్ కి వెళ్లకుండా వేరే స్టేట్స్ కి వెళ్ళాలనే అవకాశాలు కూడా వచ్చినాయి. వాటన్నిటిని పక్కన పెట్టి వెస్టేజ్ లో లైఫ్ ఉంది, ఫ్యూచర్ ఉందని చెప్పి సో కంప్లీట్ గా ఫుల్ టైం చేస్తున్నారు దినేష్ సార్. మా అల్లుడు అవుతారు. సో ఎస్ గ్రేట్ లీడర్ దినేష్ సార్. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అండ్ వాట్ ఈస్ యువర్ గోల్? థ్యాంక్ యూ సురేష్ సార్. నా ఫీలింగ్ చాలా బాగుంది సార్. ఎందుకంటే నేను ఇంత చెక్ తీసుకుంటానని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నా మామూలుగా సాఫ్ట్వేర్ జాబ్ నాకు ఒక 1 lakh రావడానికి 5 years పడుతుంది. ఇలా అన్ని అనుకుంటున్న టైంలో ఇంకొక ఆప్షన్ లేదు, ఇదే ఆప్షన్ అనుకున్న టైంలో వెస్టీజ్ దొరికింది. తీసుకొని దాన్ని పట్టుకొని నడుస్తుంటే ఈ రోజు నాకు 70,000 పర్ మంత్ ఇన్కమ్ వచ్చి చెక్ వస్తుంది. నెక్స్ట్ మార్చ్ అంటే ఇంకా రేపు February 10th కి అలాగే March 10th ఈ 2 నెలలే నాకు ఉంది గోల్. సో ఈ 2 నెలల్లో 1 lakh ఎర్నింగ్ చేయాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను సార్. మార్చ్ లో నా Super. బర్త్డే టైం వచ్చిన టైంకి సో 1 lakh తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేసుకుంటాను. గ్రేట్ గ్రేట్ దినేష్ సార్. ఖచ్చితంగా మీరు తీసుకుంటారు. తీసుకునే కెపాసిటీ మీ దగ్గర ఉంది. దానికి ఏమేమి అప్డేషన్ కావాలో ఖచ్చితంగా చేయండి. సో కంగ్రాచులేషన్స్. ఒక్క దినేష్ సార్కి అందరూ విష్ చేయాలి. ప్రతి టీం మెంబర్ కూడా త్వరగా 1 lakh వెళ్ళాలని. సో కంగ్రాచులేషన్స్ దినేష్ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ సార్ అండ్ థ్యాంక్ యూ టు మై ఆల్ లీడర్స్. నెక్స్ట్ సో రవి సార్ ఒకసారి చెక్ డిస్ప్లే చేయాలి. ప్రసాద్ సార్ మా రవి బాబు ఉన్నారా? హైయెస్ట్ దగ్గర నుంచి వద్దాం. నెక్స్ట్ రవి సార్ ఉన్నారా? గుడ్ మార్నింగ్ రవి సార్. రవి సార్ది ఫేవర్ వల్ల లేవలేదు. అవునా చెక్ ఉన్నట్టుంది. 64,000 ఎంత? సార్. 64,000 ఉందా మీ దగ్గర చెక్? 64 ఉందా మీ దగ్గర? చెక్ పెట్టలేదు. ఫోన్ లిఫ్ట్ చేయలేదు. రవి సార్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మేబీ ఓకే ఓకే లీవ్ ఇట్. సో 64,000. ఓ పర్లేదు 64,000. సో సిస్టమ్ లోకి వచ్చి కందుకూరు టీమ్ లో ఇంకొక గ్రేట్ లీడర్ రవి సార్. సో ఎస్ మా చెల్లెలు వాళ్ళ హస్బెండే. తను మా పిన్ని ఎప్పుడు బాధపడతా ఉండేది. వీడు కొడుకు చూస్తే ఇట్ట, అల్లుడు చూస్తే ఇట్ట. ఎందుకంటే కొడుకు అంటే నేను, మా సొంత పిన్ని కూతురుని చేసుకునే వ్యక్తి బావ రవి బావ. సో మేమిద్దరం ఇంటికి వెళ్ళినప్పుడు చాలా సార్లు బాధపడేది. ఒరే నువ్వు చూస్తేనేమో సక్సెస్ అప్పుడు నాకు లేదు. మా బావ కాడికి వెళ్తే పాపం అన్ని ఫైనాన్షియల్ గా చాలా మందికి అప్పులు ఇచ్చేసి కుటుంబం అంతా ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎగ్గొట్టారు. 20-25 లక్షలు వడ్డీకి ఇచ్చి చాలా మందికి. ఆ వడ్డీకి కాదు జస్ట్ మంచితనం మీద ఇచ్చాడు. అవి మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఇవ్వలేదు. సో అట్లాంటి తరుణంలో మా కుటుంబం కూడా మా చెల్లెలు పిల్లలు అందరూ వెళ్ళిపోయి మా పిల్లలు ఇంటికాడ ఉన్నారు. అంటే చిన్న జరగటానికి కూడా ఇబ్బంది. చాలా హెల్త్ పరంగా సైకలాజికల్ గా దెబ్బ పడింది ఆయనకి. మా పిన్ని నేను పోయినప్పుడల్లా బాధపడతా ఉండేది. వీళ్ళు ఏమవుతారో ఏంటో, అల్లుడు చూస్తే ఎట్లా, కొడుకు చూస్తే ఎట్లా అని చెప్పి చాలా బాధపడతా ఉండేది. బట్ భగవంతుడు మా ఇద్దరిని ఒకే రంగంలోకి నెట్టి చూడండి. ఇప్పుడు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు చాలా మంచి వ్యక్తి, కానీ దీని గురించి వెస్టేజ్ గురించి చెప్పమంటే ఏమనుకుంటారో అనుకునేవాడు. మొహమాటం, ఎవరు ఏం చెప్పినా వినేవాడు. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎంత మారాడంటే వచ్చి ఒక సంవత్సరం ఇప్పుడు నెలకు 64,000. సో రేపు డిసెంబర్ లో ఇప్పుడు నాకు తెలిసి 1,00,000-1,50,000 ఈజీకి వెళ్తాడు. సో కంగ్రాచులేషన్స్ రవి సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ లెవెల్. ఒకసారి అందరూ కూడా రవి సార్ కి యూస్ చేయాలి. అది ఫేవర్ వల్ల మనకి జాయిన్ అవ్వలేకపోయాడు. నెక్స్ట్ వచ్చి ఎస్
సో లేడీస్ సింగమ్స్ వరుసగా ఉన్నారు. ఒకసారి మన లేడీస్ సింగమ్స్ ని, ఇంకా హైయెస్ట్ ఎక్కువ మన దాంట్లో ఎవరు ఉన్నారు ప్రసాద్ సార్? శ్రీదేవి మేడం కదా ఎస్ సార్. ప్రసాద్, శ్రీదేవి. అంతే కదా? ఎస్ సార్. సో ఎస్, శ్రీదేవి మేడం చెక్ ఒకసారి డిస్ప్లే చేయండి. లేడీస్ లో, ఆడవాళ్ళల్లో మీకు ఎవరికైనా డౌట్ ఉంటే, సార్ మేము సక్సెస్ అవ్వగలమా వెస్టేజ్ లో, మాకు చదువు లేదు, పెద్దగా మాకు జనాల సర్కిల్ లేదు, పెద్దగా మాట్లాడే స్కిల్స్ లేవు, నేను సక్సెస్ అవ్వగలనా అంటే ఎస్, ఇదిగో ఈ మేడమే నిదర్శనం. ఒకసారి పోస్టర్ చూడండి లేటెస్ట్ కందుకూరు టీంలో. సో చాలా మంది ఆదర్శంగా తీసుకోవాల్సిన లేడీ, గ్రేట్ లీడర్. ఈవిడ సక్సెస్ సీక్రెట్ ఒకటే చెప్తాను సార్. మేము వెస్టేజ్ లోకి వచ్చినప్పుడు అసలు ఈవిడికి వెస్టేజ్ అవసరం లేదు. ఇంకొక సీక్రెట్, మన శోభక్క లాగానే శ్రీదేవి అక్కకు కూడా దీని గురించి అసలు అవసరం లేదు. ఎందుకంటే మంచి ఒరిజినల్ పొలం ఉంది, 3 అంతస్తుల బిల్డింగ్ కందుకూరులో, దొంగకు పట్టించిన 6-7 కోట్లకు ఆస్తుంది. 6-7 కోట్లకు లీడర్స్, మళ్ళీ చదువుతున్నా, 3 అంతస్తుల బిల్డింగు, మంచి కంఫర్ట్ లైఫ్. అయితే రొటేషన్ లేదు మేము వెళ్ళేసరికి. బట్ అలాంటి టైంలో మేము వెళ్ళి వెస్టేజ్ గురించి చెప్తే, మామూలుగా అయితే లీడర్స్ గర్వం ఉండాలి, డబ్బు ఉన్న వాళ్ళకి, ఆస్తున్న వాళ్ళకి గర్వం ఉండాలి. ఎందుకంటే ప్రసాద్ సార్కి 2 ఎకరాలు, నాకు 1/2 ఎకరా. కానీ మమ్మల్ని ఒక్కసారి కూడా ఆ గర్వం ఉన్న వ్యక్తిలాగా ఒక్కసారి కూడా మాట్లాడలేదు. రెండోది, ఈ సిస్టానికి కంప్లీట్ గా సరెండర్ అయిపోయింది. ఎంత సరెండర్ అయిందంటే, మేడం సక్సెస్ సీక్రెట్ చెప్తున్నా వినండి. మీటింగ్ మేడం అంటే బట్టలు తెచ్చుకొని రెడీగా ఉండదు, ఎందుకు ఎక్కడ అని అడగదా. సో ఎక్కడ మైసూర్ ఉంటే మైసూర్, బూట్ క్యాంప్ ఉంటే బూట్ క్యాంప్, ఫస్ట్ మీటింగ్స్ 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 మీటింగ్స్. సో కందుకూరు టీం ఎక్కడ మీటింగ్స్ అన్నా కానీ రెడీగా ఉండేది. అలా వచ్చి తనను తను మార్చుకొని, సో ఇప్పుడు నెలకి 50,000, వంటింటికి పరిమితమైన లేడీ, మాట్లాడటానికి భయపడేది. సార్ నన్ను ఏమని అనుకుంటారేమో, బయటికి పోయి మాట్లాడితే, సార్ మీకు దండం పెడతాను మైకి ఇవ్వకండి సార్ అనేది. సో అలాంటి వ్యక్తి, ఒంటరి మహిళ, ఎంత కష్టపడి పోరాడి నెలకి 50,000 ఇంచుమించుగా ఎంఆర్ఓ శాలరీ తీసుకుంటుంది. సో కంగ్రాచులేషన్స్. నాకు తెలిసి ఈ నెల 70 దాటిద్ది అనుకుంటున్నాను. సో సూపర్, కంగ్రాచులేషన్స్ శ్రీదేవి మేడం. మీరు త్వరగా 1 lakh వెళ్ళాలి. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఎస్ శ్రీదేవి మేడం, అన్మ్యూట్ ఆపునివ్వండి. ఎస్ శ్రీదేవి మేడం ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేసిన ప్రసాద్ సార్ ఒకసారి మేడంకి ఇవ్వండి. సార్ గుడ్ మార్నింగ్. ఎస్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సార్ జూమ్ లో ఎలా ఉన్న ఉంది? ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నాకే ఇంత సక్సెస్ ఉందంటే ప్రతి ఒక్కరికి ఉంది ఈ అవకాశం. హలో Yes. మేడం మాట్లాడండి. ఉమ్. ఈ బయటికి వెళ్ళి ఒక్కదాన్ని చేయలేను. నేను చదువుకుంది 10th క్లాస్ సార్. నాకు ఎక్కడన్నా ఈ అవకాశం లేదు. నేను వెళ్ళి ఏ పని చేయలేను. ఒక టీచర్ గా వెళ్ళాలన్నా ఒక 5,000 10,000 ఇస్తారు. ఆ పని కూడా నేను చేయలేను. నాకు టైం ఊరకు కూర్చోవడం ఇష్టం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. కానీ ఇట్లాంటి ప్లాట్ఫామ్ దొరికింది సార్. ఇలాంటి ప్లాట్ఫామ్ ఉండిద్దని కూడా నాకు తెలియదు. హెల్త్ కోసం వచ్చి నేను కనెక్ట్ అయ్యి, ఇది ఒక ఫ్యామిలీ లాగా ఉంది, నాకు నచ్చి జర్నీ చేద్దామని వచ్చా. మనీ బిజినెస్ కూడా తెలియదు నాకు ఫస్ట్. Yes. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా తర్వాత జర్నీ చేస్తుండగా నాకు ఇలా ఇన్కమ్ రాసాగింది. మంచి లైఫ్ లైనర్స్ వచ్చారు. నా ఒక్కదాని గొప్ప కాదు ఇది. ఓకే సార్. గ్రేట్ మాటలు రావట్లేదు. శ్రీదేవి మేడం. ఖచ్చితంగా డిసెంబర్ గోలు డిసెంబర్ కి 1.5 lakhs తీసుకోవాలని గోల్ పెట్టుకున్నాను. జూన్ కల్లా 1,00,000 తీసుకోవాలని గోల్ పెట్టుకున్నాను సార్, మా బాబు బర్త్డేకి. సూపర్ సూపర్ సూపర్. రేపు జూన్ కి 1,00,000, డిసెంబర్ కి 1.5 1,00,000. చూడండి లీడర్స్, ఎట్లాంటి మహిళ ఎట్లా తయారైందో చూడండి. పూర్తిగా చంద్రముఖిగా మారిన శ్రీదేవి మేడం. ఓకే సూపర్ సూపర్. ఖచ్చితంగా అందరూ ఒకసారి విష్ చేయండి శ్రీదేవి మేడంకి. సో ఖచ్చితంగా చాలా పాజిటివ్ మేడం. ఈ రోజు కూడా
ఒక్కసారి కూడా మీరు కంప్లైంట్ ఇవ్వలేదు మాకు. సో చాలా పాజిటివ్ గా వెళ్తున్నారు. ఇలాగే ముందుకు వెళ్ళండి. కింద వాళ్ళని గెలిపించాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కింద వాళ్ళు చేయబట్టుకోవాలి, కింద వాళ్ళని గెలిపించాలి. ఓకే సార్. ఖచ్చితంగా మీరు పెద్ద లీడర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మనకి 50 తర్వాత 50లో ఎవరన్నా ఉన్నారా? శ్రవణ్ సార్, మీ చెక్ ఒకసారి డిస్ప్లే చేయండి. శ్రవణ్ సార్ ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. శ్రవణ్ కుమార్ సార్ హ్యాండ్ రైజ్ చేయండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. ఉన్నారా? బ్రహ్మేష్ సార్ ఉన్నారా? ఓకే. సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. శ్రవణ్ సార్ గుడ్ మార్నింగ్. శ్రవణ్ సార్ సూపర్. వన్ మోర్ డైనమిక్ లీడర్ ఫ్రమ్ అవర్ టీమ్. సో మన టీం నుంచి ఇంకొక మంచి లీడర్ శ్రవణ్ కుమార్ సార్. సో ఇంతకు ముందు పంచాయతీ సార్ శ్రవణ్ సార్ ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు సార్. ఆల్రెడీ అన్మ్యూట్ ఆప్షన్ కూడా ఇచ్చాను. ఇచ్చారా? ఓకే. సో బ్రహ్మయ్య సార్ కింద వన్ మోర్ గ్రేట్ లీడర్ శ్రవణ్ కుమార్ సార్. 18,000కి జాబ్ చేసుకుంటూ ఉండేవాడు. ఆయన ఫోటో ఒకసారి పెట్టండి బ్రహ్మయ్య సార్ ఉంటే. 18,000కి జాబ్ చేసుకుంటా ఉండేవాడు. ఒకసారి చూడండి, పెట్టారు చెక్కు 47,000. 18,000కి జాబ్ చేసుకుంటా ఉండేవాడు. సో అలాంటి వ్యక్తి వెస్టేజ్ సిస్టమ్ లోకి వచ్చి 6 నెలలు చెక్కులు వేశారు, ₹1 రాకపోయినా జాబ్ వదిలేసి ఇంట్లో వాళ్ళు ఎన్ని అంటున్నా, ఎన్ని అవమానాలు వచ్చినా గానీ సిస్టాన్ని వదలకుండా సో పట్టుకొని పోరాడితే ఈరోజు వండర్ఫుల్ టీమ్, తిరుపతి టీం, గ్రేట్ లీడర్ మనకు రంగారావు సార్ అండ్ తిరుపతి టీం రావడం జరిగింది. భగవంతుడు ఇస్తాడు సార్, అంతే. సో ఎంత మంచి టీం వచ్చిందంటే అంత మంచి టీం వచ్చింది. సో ఈరోజు 47,000 చెక్కు. 10 సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే 18,000 బయట జాబు. జస్ట్ సిస్టమ్ లోకి వచ్చి సిస్టాన్ని అర్థం చేసుకున్నాక 1 సంవత్సరం లోపే సార్ శ్రవణ్ కుమార్ సార్ రావడం. ఇప్పుడు 47,000 నెలకి. ఎక్కడ బయట చూడండి, ఎక్కడ లేదు. సో వచ్చారా శ్రవణ్ సార్? గుడ్ మార్నింగ్. ఉన్నారా? రమేష్ సార్ కాల్ చేసావా? సార్ చేసేది సార్. ఓకే సార్ సార్. అన్మ్యూట్ లో. ఎస్ శ్రవణ్ సార్ గుడ్ మార్నింగ్. ఎస్ లేనట్టున్నాడు. ఎస్. సో ఇంకొక గ్రేట్ లీడర్ మనకి గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్. సార్. ఏం శ్రవణ్ సార్ ఎంత స్పీడ్ గా రియాక్ట్ అయ్యావు? సార్ నేను సో గుడ్ మార్నింగ్. వెళ్తున్నాను సార్, అందువల్ల రెస్పాన్స్ అవ్వలేదు. సారీ సార్. పర్లేదు ఫీల్డ్కి వెళ్తున్నావా? టీపీఎల్ అంటే వెళ్తున్నాను సార్. కొత్త సూపర్ వాళ్ళు సూపర్. చూడండి ఆల్రెడీ ఏకుందామని వెళ్ళిపోతున్నాడు, ఇంకా తెల్లవారలేదు. సో చిలకలూరుపేట వెళ్తున్నాడు పొద్దున్నే. గ్రేట్ డెడికేషన్ శ్రవణ్ సార్. సో కంగ్రాచులేషన్స్. సో ఎస్, మీరు త్వరగా మంచి 1 lakh తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. నేను మండల ఆఫీస్ లో చేస్తా 50,000 ఎప్పుడు తీసుకోవాలని ఊహల్లో ఊహిస్తా ఉండేవాడిని సార్. అలాంటిది కిరణ్ సార్, బ్రహ్మేష్ సార్ ఇచ్చిన అవకాశం వల్ల ఈ రోజు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. మార్చి నాటికి మెనూ నేను 1 lakh పెట్టుకున్నా సార్. అది 100% రీచ్ అవుతానని హార్ట్ఫుల్ గా అనిపిస్తుంది సార్. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. ఇదంతా నా క్రెడిట్ కదా సార్. మన లైఫ్ లైనర్స్ మిమ్మల్ని ఇన్స్పైర్ గా తీసుకొని ఈ రోజు నేను ఈ పొజిషన్ ఉన్నానంటే మీ అందరి సపోర్ట్ వల్ల, మీ అందరి ఆశీస్ వల్లే సార్. మిమ్మల్ని ఇన్స్పైర్ గా తీసుకొని వెళ్తున్నాను సార్. ఖచ్చితంగా శ్రవణ్ సార్, మీరు మంచి లీడర్ అవ్వాలి, త్వరగా 1 lakh తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్ శ్రవణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రవణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, నెక్స్ట్ ఇంకొంతమంది లీడర్లు ఉన్నారు. లీడర్స్, లేడీస్ సింగమ్స్. సో కందుకూరు టీంలోనే ఎస్ ధర్మజ మేడం. ఎస్ కంగ్రాచులేషన్స్ ధర్మజ మేడం. పోస్టర్ రెడీ అయిందా మేడంది?
ప్రసాద్ సార్, మేడం పోస్టర్ రిలీజ్ అయింది. ఒకసారి మేడం ఉన్నారా, హ్యాండ్ రైజ్ చేసి చూడండి. సో ఎస్, ధర్మజ మేడం ఫ్రమ్ కందుకూరు టీమ్. ఎస్, రెడీ అయింది సార్. సూపర్, వదలండి. ధర్మజ మేడం అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్. ఇప్పుడు మ్యూట్ అయింది సార్. గుడ్ మార్నింగ్ సార్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. పోస్టర్ ఉంటే వదిలిపెడతారు సార్ మేడం ఫోటో. సో మన టీంలో ఎక్కువ మంది లేడీస్ ఉంటారు సార్. నేను ఒకసారి గర్వంగా, ఎందుకు జెంట్స్ చాలా మంది డబ్బులు తీసుకున్నాం, బట్ మా గర్వ కారణం ఏంటంటే చాలా సాధారణమైన మహిళలు. స్టార్టింగ్ లో మేడం కాడికి పోయినప్పుడు, సార్ మా హస్బెండ్ ఒప్పుకోడు సార్, ఇంట్లో ఏమన్నా అంటారు సార్ మమ్మల్ని, దయచేసి మాకు మార్కెటింగ్ అంటే, ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ సార్ వీళ్ళంతా. ఇంట్లో భర్త పాల ప్యాకెట్ తెచ్చిస్తే, కూరగాయలు తెచ్చిస్తే వండి పెట్టేవాళ్ళు. ఎంత భయపడేదంటే స్టార్టింగ్ లో మాట్లాడడానికి కూడా తడబడతా ఉండేది. రైట్, లేదు మేడం మీరు గెలుస్తారు, మీరు గెలవాలి అనేది చెప్తే స్టార్టింగ్ లో నమ్మలేదు. బట్ కొన్ని మీటింగ్స్ కి, ట్రైనింగ్స్ కి వాళ్ళ సక్సెస్ సీక్రెట్ అదే. వచ్చి ఇప్పుడు మొన్న ఎప్పుడు కనపడ్డా, అసలు సార్ మీరు మీటింగ్ రమ్మని కానీ, మీరు మాతో అవసరం లేదు సార్, మేము చేసుకుని వెళ్ళిపోతాము, మేము కష్టపడుతున్నాం సార్ అని చెప్పి. సో ఇప్పుడు వాళ్ళ హస్బెండే సపోర్ట్ చేస్తున్నాడు ఇంట్లో, బట్టలు సర్ది అన్ని పర్లేదు నువ్వు మేనేజ్ చేసుకుంటాను అంటున్నాడంట. సో అలాంటి గ్రేట్ లీడర్ ధర్మజ మేడం. ఎస్, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ మేడం, ఎలా ఉంది? సార్ చాలా ఆనందంగా ఉంది సార్. సార్ వాయిస్ క్లియర్? ఏం మేడం, మాట్లాడండి. ఎస్ మాట్లాడండి. ఎస్ ఎస్, చాలా ఆనందంగా ఉంది సార్. నేను మామూలుగా హెల్త్ కోసమే సార్ వచ్చింది. హెల్త్ తో పాటు 1,000 వస్తే చాలు, ఇంకొక 1,000 నేను వేసుకొని కొనుక్కుంటాను అన్నట్టు వచ్చాను సార్ దీంట్లోకి, హెల్త్కి వచ్చిన తర్వాత. ఇప్పుడు 31,000 వచ్చినా ఎంతో సాటిస్ఫాక్షన్ లేదు సార్, ఇంకా కావాలి కదా అనిపిస్తుంది. స్టార్టింగ్ లో ఎలా ఉండేది ఇంట్లో పరిస్థితి? సార్ మీ స్టార్టింగ్ లో కొడుకు ఒకసారి మైసూరు వదిలిపెట్టడానికి వచ్చినప్పుడు మీ కొడుకు ఫీలింగ్ చూసా బస్ కాడికి. బ్యాగ్ ఇంకా అసలు నువ్వు తీసుకోకపోతే నేను ఇంటికి ఎత్తుకొని వెళ్ళిపోతాను బ్యాగ్ అన్నట్టుండేది సార్. ఒక్క నిమిషం మీతో మాట్లాడిద్దామన్నాము, నా వల్ల కాలేదు. నేను చూసా బస్ కాడికి వచ్చినప్పుడు కోపంగా వెళ్ళిపోయాడు బండి తిప్పుకొని. ఆ, మీ ఇప్పుడు మీ హస్బెండ్ కూడా చాలా రియాక్ట్ అయ్యాడని విన్నా చెప్పారు మీరు. ఏదో సార్ కొట్టబోయినంత పని అయింది సార్ అన్నారు ఒక సందర్భంలో. అవునవును సార్, ఎందుకు తెచ్చావు ఇంత కాస్ట్ పెట్టి అని అంటే, కాదు ఇది హెల్త్ మనకు లేని అదే కదా, హెల్తే కదా మనకు కావాల్సింది అని చెప్పి చిన్నగా సార్ 3 months ప్రతి పూట చేతికిస్తే వాడాడు సార్. ఇప్పుడు ఇంకా నాతో పని లేదు, ఎన్ని రకాలు ఉన్నాయి అంటే అంటున్నాడు సార్. ఓకే సూపర్. సో ఫస్ట్ లో ఎలాంటి అవమానాలు ఎదురైనాయి? ఇంకా అవన్నీ సహజం సార్. అత్తయ్య గాని అందరు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అస్సలు బయటకు వెళ్ళడానికి ఒప్పుకోలేదు. కానీ మీటింగ్కి వెళ్ళి చూసింది ఏం కదా, తెలుస్తుంది మీరు అసలు కదా అనిపించి అన్ని. మీరు అసలు బయటకు వెళ్ళిన వాళ్ళు కాదు కదా, మీరు అసలు దేనికి బయటకు వెళ్ళేవాళ్ళు కాదు కదా? అవును సార్, నాకు అంటే తర్వాత హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఒక మ్యారేజ్ కానీ దేనికి వెళ్ళేదాన్ని కదా సార్. వెళ్తే ఫుడ్ తిన్నా నాకు పడదు, అలాగుండి నేను మ్యారేజ్లకు కూడా చాలా తక్కువ వెళ్ళేదాన్ని సార్. బయటకంటే తక్కువ ఇంట్లోనే ఉండేదాన్ని. అది మెయిన్ హెల్త్ తో పాటు వెస్టేజ్ ధైర్యాన్ని అన్ని ఇచ్చింది సార్. ఓకే ఓకే, సూపర్ సూపర్. ఇప్పుడు ఒంటరిగా వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్ళినా? వెళ్తున్నాను సార్. నేను అసలు బజార్ కనీసం కూరగాయలకు కూడా ఒక్కదాన్నిగా నేను వెళ్ళను సార్. నాకు నేనే అలాంటిది ఎలా? అదే వెస్టేజ్ అన్ని. మీటింగ్స్ బాగా హెల్ప్ అయింది అనుకుంటున్నా కదా? మీటింగ్స్ సార్, మీటింగ్ నాకే కొంచెం అంటే నాకు మనశ్శాంతి కూడా ఉండేది కదా సార్ ఇంట్లో ఉంటే. ఇప్పుడు అదొక లోన్లీగా ఫీల్ అయ్యి ఇదిగా ఉండేదాన్ని సార్. అది ఆ ధైర్యంతో పాటు ఇంకా ఒక్కదాన్ని ఎక్కడికైనా వెళ్ళగలను అని ధైర్యం. మంచి టీమ్ లో ఉన్నారు, మంచి అసోసియేషన్ లో ఉన్నారు. శిరీష మేడం, ఖచ్చితంగా పద్మేష్ సారు, ఒక లైన్ సార్. ఇక్కడ కందుకూరులో భావన, శివ సారు, అనుష, రజని అందరు వచ్చిన తర్వాత రమాదేవి మేడం,
ఎక్సలెంట్ సార్. ఇప్పుడు ఇంకా పన్నూరు వాళ్ళు విజేత మేడము, ప్రసన్న మేడము, ఇక్కడ ఎస్ శ్రీను సార్ వీళ్ళు వచ్చిన తర్వాత బాగా నాకు కాన్ఫిడెంట్ పెరిగింది సార్. నేను చేయగలను సూపర్. మీకు లీడర్స్ మీటింగ్ తర్వాత మీకు కొన్ని విషయాలు ఎలా చేయాలనేది అవగాహన అయి ఉంటాయి బాగా. ఎక్సలెంట్ సార్. ఏం తప్పు చేస్తున్నాము, ఇంకేంటి మార్చుకోవాలి. ఎస్ 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 ఖచ్చితంగా ధర్మజ మేడం భగవంతుడు మంచి అవకాశం ఇచ్చాడు. సో కష్టపడ నిజంగా డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అయ్యే రేటు ఆడవాళ్ళు 70% అంట. అవును సార్. వీళ్ళేట సక్సెస్ అవుతారు అనుకునేవాడు నేను. మిమ్మల్ని అందరిని చూసి శ్రీదేవి మేడం అని, నిన్ను ప్రసన్న మేడం అని, తులసి మేడం అని, సుజాత మేడం నాకు అందరిని అలాగే చూస్తుంటే అనిపించేది. అదే వీళ్ళు ఎట్ట ఒక అవుతారు బ్లౌజ్ అనుకునేవాడిని. కుట్టిన అవును సార్. చెప్పండి చెప్పండి. ఒక బ్లౌజ్ కుట్టినా ఎవరన్నా ఏమన్నా అంటారేమో కుదరకపోతే అని ఆ బ్లౌజ్ కూడా నేను కుట్టేదాన్ని కదా సార్. అంత ఎవరితో మాట తినకూడదు అన్నట్టు ఫీలింగ్ ఉండేది. అలాంటిది నాకు నేనే ఇప్పుడు ఆశ్చర్యంగానే ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. మీరు చాలా మందికి మహిళలకు ఆదర్శం కావాలి. సో మీ గోల్ రేపు డిసెంబర్ కి ఎంత? సార్ నేను మార్చిలో వచ్చింది. మార్చికి 50 తీసుకోవాలి, డిసెంబర్ కి 1 lakh 50. తీసుకోవాలని. మార్చికి 50,000, డిసెంబర్ కి 1 lakh. 1 lakh గట్టిగా లక్ష. ప్రయత్నిస్తున్నాను. 1,00,000 ఒక్కసారి ఊహించుకొని నిద్రపోయిన రోజు నిద్ర కందుకూరు టీంలో పట్టట్లేదు. ధర్మజ మేడం 1 lakh తీసుకోవాలి, కారు తీసుకోవాలి. ఏ కుటుంబం అయితే అవమానాలు, ఏ కుటుంబం నుంచి అయితే, ఏ బిడ్డ నుంచి అయితే అవమానం వచ్చిందో మా మమ్మీ గ్రేట్ అని మీ కొడుకు చేత అనిపించుకోవాలి. ఆ కళ పెట్టుకొని నిద్రపోయిన రోజు. అంతే సార్. అసలు నిద్ర పట్టదు సార్. వెస్టేజ్ ఎక్కితే నిద్ర పట్టదంటే పట్టట్లేదు సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. నేను చెప్పిన డ్రీమ్ పెట్టుకోండి మేడం. ఏ కొడుకు అయితే మా మమ్మీ ఎందుకు ఇది అన్నాడో అదే కొడుకు మా మమ్మీ ధర్మజ మేడం అని చెప్పాలా స్టేజ్ కింద ఉండి. ఆ స్థాయి ఊహించుకొని పడుకుంటారు. అంతే సార్. ఓకేనా? ఓకే సార్. సూపర్ సూపర్. ఎస్, ఒక కళ నిద్రపోనివ్వదు. నిద్రపోకుండా ఉంటేనే అది కళ. థ్యాంక్ యూ సో మచ్ ధర్మజ మేడం. మీరు Thank you, మంచి thank you. లీడర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లీడర్స్ గమనించాలి, హౌస్ వైఫ్ చాలా చిన్న కుటుంబం, అలాంటిది చాలా పెద్ద లీడర్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇంకొక గ్రేట్ లీడర్ మనకి సింగరాకొండ నుంచి తులసి మేడం. ఎస్, సో చాలా కంఫర్ట్ లైఫ్, చాలా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చారు. చాలా కంఫర్ట్ లైఫ్ మేడంది. వెస్టేజ్లోకి వచ్చినప్పుడు అసలు మమ్మల్ని గేట్ లో నుంచి అంటే నెట్టలేక, బయటికి నెట్టలేక కమ్ముగా ఉన్న ఆవిడ. ఎందుకంటే ఇట్లాంటి మా ఓటర్లు చాలా మంది వెస్టేజ్ అని చెప్పి వచ్చిపోయినారు. దినేష్ సార్ చెక్ డిస్ప్లే చేయండి. సో చాలా మేడం గారి ఫోటో కూడా. సో నెట్టలేక తిట్టలేక మమ్మల్ని కాముగా ఉంది. కానీ సో వెస్టేజ్ ఆయిల్ ఒకసారి మారుస్తాను సార్, కస్టమర్ గా ఉంటానని సిస్టమ్ లోకి వచ్చింది. ఉందా మేడం గారు? వచ్చినారా దినేష్ సార్? మేడం ఉన్నారా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయమని చెప్పండి. సూపర్. సో చాలా కంఫర్ట్ లైఫ్. నేనైతే వచ్చింది అనుకోవాలి సిస్టమ్ లోకి. మేడం కస్టమర్ గా ఉంటాను సార్ అనింది. ఎస్, కస్టమర్ గా ఉంటానంటే మేము లేదు మేడం మీ శక్తి ఇది కాదు, మీరు కొన్ని రోజులు మీటింగ్స్ కి ట్రైనింగ్. మీకు ఇంకొకటి తెలుసా, కొండేపి టీం చాలా స్పీడ్ గా వెళ్తుంది. ఇప్పుడు మేమందరినీ పీవీలు 2.5 లక్షల పీవీలు దాటిపోయినాయి ఇప్పుడు మా చెక్. దీనికి పునాది ఎక్కడ పడింది తెలుసా? మేడం కి టీమ్ సక్సెస్ కి లింక్ ఉంది. అదేంటంటే సిఎన్సీలు ఇంట్లో కూర్చొని ఫోన్ లో చూపిస్తా ఉండేది అందరి చేత. అప్పుడు దాకా రవి సారు నేను బ్యాగులు వేసుకొని మేము తిరుగుతా ఉంటే మేడం మాత్రం ఫోన్ లో సిఎన్సీలు మా అక్క వచ్చి చెప్పింది నాకు, అరే మేడం అని వచ్చి. నాకు అప్పుడు దాకా తెలియదు. ఫస్ట్ మేడం ఎక్సలెంట్ గా చేస్తున్నారు సార్ సురేష్ సార్, ఫోన్ లోనే సిఎన్సీలు చూపిస్తున్నాను. అసలు నాకు మైండ్ పోయేది. ఇంటికి పోతే 40 పాయింట్లు వచ్చేలా గుల్లవుతుంటే ఏమో ఫోన్ లో సిఎన్సీ ఎట చూపిస్తుంది అని చెప్పి అప్పుడు నేను డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వడం జరిగింది మేడంని. ఎస్, అప్పటి నుంచి చాలా షార్ప్ గా దాన్నే రవి సార్ అప్లై చేశాడు. 100 పాయింట్లు తీపియటం ఫస్ట్ స్టార్ట్ చేసింది ఫోన్ లో తులసి మేడం.
అంతకుముందు వేరే గ్రేట్ లీడర్ ఉండేవాళ్ళు, ఇట్లా తక్కువ మంది ఉన్నారు. సో ఈ సిఎన్సీలు పీవీలు కొండేపిటి అంత ఇంప్రూవ్ కావడానికి మేడం గారు ఒక ఇట్లా కూడా చేయొచ్చు అని చూపించారు. సో ఎస్, తను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న విధానం చాలా అద్భుతం. ఎందుకంటే ఇంట్లో నుంచి బయటికి రాని వ్యక్తి, కూరగాయలు కూడా మంచినీళ్ళకు కూడా బయటికి రాని వ్యక్తి, ఇంట్లో అన్ని అవమానాలు, ఇప్పటికి కూడా వాళ్ళ బావ వాళ్ళు ఎందుకు నీకు ఇది, ఆగిపో, నీకు ఎంత డబ్బులు కావాలి అని చెప్పి వాళ్ళ అక్క వాళ్ళ కోటీశ్వరులు, రైట్. సో వాళ్ళ సార్ కూడా బాగా కష్టపడే మనస్తత్వం గల వ్యక్తి, వద్దు 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 మనకి, నేను కష్టపడతానంటున్నాడు. కానీ మేడం గారు దీంట్లో ఉన్న పవర్ ఏంటో తెలుసుకొని సో సిస్టమ్ లో నిలబడటం జరిగింది. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ తులసి మేడం. ఎస్, ఎలా ఉంది మీ ఫీలింగ్? అండ్ ఎస్, ఉన్నారా మేడం? ఉన్నారు మేడం. దినేష్ సార్, మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. చేయండి సార్. తులసి మేడం. గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ అవ్వలేదు సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎస్ ఎస్, గుడ్ మార్నింగ్. సో కంగ్రాచులేషన్స్ మేడం. సో మీరు త్వరగా మీరు అనుకున్న డ్రీమ్స్, డిసెంబర్ కి 1 lakh నేను గుర్తు చేస్తా ఉంటాను మేడం, మీకు మర్చిపోతారేమోనని. సో ఖచ్చితంగా డిసెంబర్ 1 lakh తీసుకోవాలి. ఎస్, ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా బాగుంది సార్. మాకు మా టీంలో ఎల్ఓబి మా సుజాత మేడం రావడం చాలా హ్యాపీగా ఉంది. సూపర్. మీ సపోర్ట్ మాకు ఇంకా కావాలి సార్, అంతే, ఇంకేం లేదు మేము కోరుకునేది. సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మేడం. మీకే కాదు, కొండేపు టీంలో ఆకలిగా ఉన్న ప్రతి ఒక్కరికి. స్టార్టింగ్ లో మీలో మార్పులు చాలా అబ్జర్వ్ చేశాను మేడం. ఒంటరిగా కనీసం ఏ తోడు లేకుండా బయటకు వచ్చిన వ్యక్తులు కాదు. అలాంటిది ఇప్పుడు ఒంటరిగా హోమ్ మీటింగ్స్ కి వెళ్తున్నారు. ఇదివరకు చాలా కోపం ఉండేవాళ్ళు, మాట్లాడటం చిన్న వాటికి మీరు ఫీల్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు ప్రతి దాన్ని, ఎంత పెద్ద సమస్య వచ్చినా దాన్ని మీరొక్కరే మోస్తా హ్యాండిల్ చేస్తున్నారు. సో హ్యాండిల్ చెయ్యాలి, చేసేలా కూడా చేశారు మీరు. అది హ్యాండిల్ చేయకపోతే నేను వేస్ట్ సార్, నాకు అర్థమైంది. సూపర్. మీరు ఒక డైలాగు పట్టుకొని బాగా దాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకున్నారు. ఊలి దెబ్బలు పడకపోతే శిల్పం కాదు. అవును సార్, అవును. ప్రతిసారి తగులుతానే ఉంది, ఈ రోజు కూడా తగులుతుంది సార్, నేను తట్టుకుంటాను. ఎస్ 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 100% టీం ఎప్పుడు వచ్చిందంటే అవన్నీ తట్టుకున్నప్పుడే వచ్చింది మీకు. ఓకేనా? ఓకే సార్. ఖచ్చితంగా. సో ఇంకా మీ డౌన్ లైనర్స్, గ్రేట్ లీడర్స్ ఉన్నారు, సుజాత మేడం, శిరీష మేడం, వీళ్ళందరినీ కూడా మీరు గెలిపించాలి. మీ బాధ్యత ఎక్కువైంది ఇప్పుడు, అవునా? అవును సార్, 100% అయింది. వీళ్ళందరినీ గెలిపిస్తేనే నేను గెలుస్తానని కూడా తెలుసు సార్. నేను గెలిచానని అసలు నేను ఎప్పుడు అనుకోవట్లేదు. వాళ్ళు గెలిచిన రోజునే నేను గెలిచానని అప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఖచ్చితంగా మేడం. మీకు బిజినెస్ ఆల్మోస్ట్ మీకు 60 to 70% మీకు అర్థమైపోయింది. ఇదంతా లర్న్. చెప్పండి. అర్థం అయ్యే టైంలో కూడా ఇప్పుడు అన్నారు చూసారా దెబ్బలు, కరెక్ట్ గా అర్థం అయ్యే టైంలో కూడా బాగా తగులుతా ఉన్నాయి సార్ ఆ దెబ్బలు. అవి కూడా సరి చేసుకుంటా ముందుకెళ్తామని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ తోటి నేను ముందుకెళ్ళాలి సార్, అంతే. ఎప్పుడు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మేడం. ఇంకొక కీ పాయింట్, మీరు అన్నది, సమస్యలు ఎందుకు ఇస్తాడంటే భగవంతుడు మనం ఏడుస్తూ ఉంటే ఆయన ఆనందపడటానికి కాదు. లీడర్స్ జాగ్రత్తగా వినండి. ఏ పని నువ్వు తలపెట్టినా సమస్యలు ఎందుకు ఇస్తాడంటే, రేపు చిన్న సమస్య హ్యాండిల్ చేసే కెపాసిటీ నీకు రావాలి. ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు దాన్ని కనుక నువ్వు సాల్వ్ చేసుకోగలిగితే, ఇప్పుడు చిన్న టీం ఉంది, చిన్న సమస్య వచ్చింది, పోనీ ఇదేం చేసింది, దాన్ని క్లియర్ చేసుకోగలిగితే, రేపు పెద్ద టీం వచ్చినప్పుడు ఇంతకంటే పెద్ద సమస్యలు మనకు రాబోతా ఉంటాయి. సమస్య ఏం కాదు, అది మనల్ని మెంటల్ గా స్ట్రాంగ్ చేయడానికి అవన్నీ వస్తుంటాయి అనమాట. సమస్య కాదు, మనకు నేర్పించడానికి వస్తుంటాయి. జీవితంలో కొంతమంది మనుషులు కొన్ని సంఘటనలు ఎందుకు వస్తాయి అంటే, జీవితంలో ఏదో నేర్చుకోవటానికి, మనం స్ట్రాంగ్ అవడానికి వస్తుంటాయి. మనం దాన్ని ఒక బాధలాగా, సమస్యలాగా కాకుండా, దీని నుంచి నేను ఏమి నేర్చుకోవాలి, దీని నుంచి నేను ఏ విధంగా బయటపడాలి అనే కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో సమస్యకి నువ్వు స్ట్రాంగ్ గా అవుతుంటావు అనమాట. చాలా మంది అక్కడ కుదేలు పడిపోతుంటారు. బట్ మీరు కుదేలు పడకుండా, ఇది నన్ను టెస్ట్ చేస్తుంది అని చెప్పి
దాని కనుక మీరు దాటుకుపోగలిగితే భగవంతుడు ఇంకా అద్భుతమైన టీం ఇస్తాడు. అవును సార్, ఇవన్నీ మీ మాటలు చెప్పే అన్ని ప్రతి ఒక్కటి నిజం. ఎందుకంటే ఈ సమస్యలు నేను ఎలా డీల్ చేసుకోగలుగుతున్నా నాకు అర్థం అవుతుంది. అదే ప్రతి ఒక్క ఎస్ ఎస్ సమస్య అది నేను కొద్దిగా ఈజీగా తీసుకొని ముందుకు వెళ్తున్నాను. అదేంటో నాకు తెలుసు, మీకు కూడా కొద్దిగా అర్థం అవుతుంది కాబట్టి మీరు ఎస్ చెప్పగలుగుతున్నారు ఎస్ నాకు. ఖచ్చితంగా మేడం. నేనే కాదు, మీ అందరు ఇప్పుడు ఇందులో ఉన్న శ్రీదేవి మేడం కావచ్చు, ప్రసన్న మేడం కావచ్చు, ధర్మజ మేడం కావచ్చు, మీరు కావచ్చు, సుజాత మేడం, మీ అందరి ఈ సమస్యలు నాకు తెలుసు. సమస్యలు అంటే మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది నాకు తెలుసు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు లీడర్స్ మీ అందరికి, ఎందుకు వెస్టేజ్ చేయాలి, ఎందుకు నేను ఇంత ఎక్కువగా రిపీటెడ్ గా చెప్తానంటే, మీకు ఒక మాట చెప్పి నేను ఈ రోజుకి దీని సెషన్ క్లోజ్ చేద్దాం. లీడర్స్ గుర్తుపెట్టుకోండి, బిడ్డ మీద తల్లికి తండ్రికి ప్రేమ ఉంటది. ఒక్కసారి మీరు గమనించండి, బిడ్డ మీద తల్లికి తండ్రికి ప్రేమ ఉంటది. నిద్ర లేచి తల్లి ఏం కోరుకుంటది, తండ్రి ఏం కోరుకుంటాడు బిడ్డ నుంచి అంటే సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని. రైట్? ఇప్పుడు ఏ కొంచెం బిడ్డను లేపడం తల్లికి ఇష్టమా? ఎందుకంటే బిడ్డ సుఖంగా నిద్రపోతా ఉంటది. రైట్? కానీ ఎందుకు లేపి ఏ కొంచెం 5-4:30 లేపి, ఆయన నువ్వు చదవాలరా, వాడు కళ్ళు పులుముకుంటున్నా, మంటలు వస్తున్నా, వాడిని లేపి కూర్చోబెట్టి చదివిస్తా ఉంటది. అక్కడ బిడ్డకి ఏమనిపించి తెలుసా, ఇది ఇంత కషాయతరాగా ఉంది, నన్ను ఈ విధంగా తయారు చేస్తుంది, నేను ప్రశాంతంగా నిద్రపోనిది దెయ్యంలాగా పట్టింది నాకు అనుకుంటది ఆ టైంలో. కానీ ఆ తల్లి ఆ స్టేజ్ దాటి వచ్చింది. ఈ టైంలో కనుక బిడ్డను నేను సుఖపన్నిస్తే జీవితాంతం ఏడ్చిద్ది అనేది ఆ తల్లికి తెలుసు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. మనకి జిరాఫీ ఉంటది కదా సార్, జిరాఫీ. ఆ జిరాఫీ బిడ్డ అంటే పిల్ల కంఠంతో ఆ బిడ్డని భూమి మీద పట్టంతో కాళ్ళతో తన్నుకుంటా వెళ్ళిపోద్దంట. చాలా మందికి ఆశ్చర్యం, ఎందుకు ఈ బిడ్డని ఇట్లా తంతం తల్లి, పుట్టిన బిడ్డని ఎందుకు తంతుంది అని చెప్పి చాలా మందికి అర్థం కాదండి. కానీ దాంట్లో లాజిక్ ఏంటి తెలుసా, భూమి మీద పడ్డ కొన్ని రోజులు కొన్ని గంటల కల్లా అది గనక లేచి పరిగెత్తకపోతే జీవితాంతం అవిటి దానిలాగా ఉండిపోద్దంట. అందుకని చెప్పి తల్లికి తెలిసేది. అందుకనే దాని శక్తి దానికి ఆ భయంతో కావచ్చు, బాధతో కావచ్చు, దాని శక్తి దానికి తెలియజేయాలని చెప్పి భూమి మీద జిరాఫీ పట్టంతో తనుకుంటా దానికి నొప్పి తగిలేటట్టు చేసి దానంతా అది కాళ్ళతోటి పరిగెత్తలాగా చేసింది. ఎస్, తల్లికి తంతా ఉంటే నొప్పి వేసిద్ది, కానీ తన్నకపోతే బిడ్డ అవిటిదైపోద్ది. సో దయచేసి మీ అందరికీ ఎందుకు చెప్పారు సార్ ఇవన్నీ అంటే, మీరందరూ సక్సెస్ అవుతున్నారు, మేము కొంతకాలం మీతో జర్నీ చేస్తాం. రైట్? మీ చెయ్యి మేము వదలకపోతే మీరు జీవితాంతం అవిటి వాళ్ళలాగా, అంటే ఆ జిరాఫీ బిడ్డ కనుక ఎట్లా తయారైపోతారు అట్లా తయారవుతారు మీరు అందరూ కూడా. సో మీకు కొంచెం లేడీస్ కాబట్టి ఎమోషనల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరికి గ్రూప్ లో ఉన్న లేడీస్ అందరికి కూడా, సార్ మీరు మాతో తక్కువగా మాట్లాడుతున్నారు సార్, మీతో మా జర్నీ లేదు సార్, మమ్మల్ని పట్టించుకోవటం, చాలా మందికి అట్లా అనిపిస్తుంటది. బట్ ఎక్కడున్నా బిడ్డ, ఎక్కడున్నా తల్లికి బిడ్డ మీదనే ఉంటది. మేము అన్ని గమనిస్తా ఉంటాం. మీ శక్తి బయటికి తీసుకురావడానికి, మిమ్మల్ని స్ట్రాంగ్ గా చేయడానికి, మిమ్మల్ని గ్రేట్ లీడర్ గా చేయడానికి, మేము ఉన్నప్పుడు చెక్కు తీసుకోవడం కాదు, మేము సిస్టమ్ లో లేకపోయినా మిమ్మల్ని రాష్ట్రానికి, దేశానికి పరిచయం చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. సో దయచేసి లీడర్స్ అందరూ, గ్రూప్ లో ఉన్న లీడర్స్ అందరూ, లేడీస్ ప్రత్యేకించి లేడీస్, ఒక తోబుట్టులో ఒక అన్నలాగా మేమందరం ఉన్నాం, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. మీకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా కానీ మేము ఇప్పుడు ఎక్కడ చేయబట్టుకోవాలో అక్కడ పట్టుకుంటాం, ఎక్కడ సాయం చేయాలో అక్కడ సాయం చేస్తాం. బట్ మీలో ఉన్న 100% శక్తిని బయటికి తీసుకురండి. ఎస్, ఎందుకు చేయాలి సార్ మేము వేస్టేజ్, ప్రత్యేకించి లేడీస్ మేము ఎందుకు చేయాలి సార్? ఈ రోజు దాకా ఒక కూరగాయ బయటికి పోని వాళ్ళు, ఒక పాల ప్యాకెట్ బయటికి పోని వాళ్ళు, ఒక 1000 రూపాయలు కావాలంటే ఒకరి దగ్గర తీసుకునే వాళ్ళు, ఈ రోజుకి ఎవరన్నా మిమ్మల్ని పలాని సీను భార్య అని అంటారు, పలానా ఆయన కూతురు అంటున్నారు, పలానా జగన్ భార్య అంటున్నారు, పలానా ఆయన కూతురు అంటున్నారు. మీకంటూ ఒక ఐడెంటిటీ లేదు, గుర్తింపు లేదు. ఎందుకు తెలుసా? లేడీస్ అంటే ఒక వంటింటికే పరిమితం అయ్యే ఆడవాళ్ళు అని చెప్పి ముద్ర వేసి మీ శక్తి మొత్తం ఎక్కడెక్కడ ఆగిపోయింది. ఒక 50,000, 1,00,000 తీసుకొని బయటికి రండి సమాజంలోకి.
ఏ కుటుంబం అయితే అవమానపరిచిందో ఆ కుటుంబం సన్మానాలు జరగాలి మీ దగ్గర. ఆ లక్ష్యంతో పనిచేయండి సార్. ఒక 50,000 1,00,000 తీసుకొని వెళ్ళండి చుట్టాల దగ్గరికి, పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి. చరిత్ర, వెస్టేజ్ లో చరిత్ర. నా పేరు వినపడాలి, ఈ భూమి మీద నేను వచ్చినందుకు నాకంటూ గుర్తింపు ఉండాలి. ఏదో నేను ఒక స్త్రీని, పిల్లల్ని కన్నాను, పెళ్లి చేసుకున్నాను, అమ్మమ్మ అయ్యాను, నాయనమ్మ అయ్యాను, భూమి నుంచి వెళ్ళిపోయా. ఇట్లా చాలా తరాల నుంచి చాలా మంది చేస్తున్నారు. అది కనీసం నేను చేసే పని, నా ఐడి, నెక్స్ట్ నా బిడ్డలకు రావాలి, నాకంటూ ఒక గుర్తింపు రావాలి. ఈ ఆకలి పెట్టుకొని పని చేయండి. సో చాలా హ్యాపీగా ఉంది మేడం. మీరు శక్తి బయటకు వస్తుంది. కొన్ని ఇబ్బందులు నాకు తెలుసు పడుతున్నారు లేడీస్ కాబట్టి, టీంలో అందరూ ఉన్నాయి, ఆ సఫరింగ్స్ అందరికి ఉన్నాయి. బట్ గుర్తుపెట్టుకోండి, అవి మిమ్మల్ని బెటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఖచ్చితంగా యాజ్ ఏ తండ్రి పాత్రలో ఉన్నాం మేము చేయాల్సింది. మీకు ఇబ్బంది అనిపించింది ఎప్పుడు, మీకు ఎక్కడ అవకాశం ఉంటే, సార్ మీ అవసరం ఇక్కడ ఉంది సార్ అంటే 100% మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ అందరూ గెలవాలి. థ్యాంక్ యూ సో మచ్ తులసి మేడం. మీకు మీరు ఇంకా పెద్ద పెద్ద లీడర్ అవ్వాలి. డిసెంబర్కి 1 lakh ఖచ్చితంగా తీసుకోవాలి, కార్ తీసుకోవాలి. తులసి మేడం అంటే నేను మళ్ళీ చెప్తున్నా, సో రాష్ట్రానికి, చుట్టాలకి, బంధువులు ఒక గర్వకారణం కావాలి. సో ఇదివరకు ఒక ఫంక్షన్ జరిగితే టైం పాస్ గా పిలిచేవాళ్ళు మిమ్మల్ని, తెలుసా? ఖాళీగా ఉన్నది వస్తుందని. అవునా కదా? అప్పుడు ఏ పని లేదు, బాధ్యత లేదు. మీరంటే మంచి పేరుంది, బట్ ఎక్కడ గుర్తింపు, అంటే గొప్ప వ్యక్తిగా గుర్తింపు, సక్సెస్ లేదు కదా మనకి. అవును సార్. ఒక బట్ ఎంజాయ్మెంట్ ఇప్పుడు ఎంజాయ్మెంట్, ఓన్లీ వాళ్ళ టైం పాస్ కాక మిమ్మల్ని పిలిచేవాళ్ళు. సో అలాంటిది చాలా అలాగే ఉన్నా 30,000 పడేళ్ళకి మీ టీం అంతా చూడండి, కింద చుట్టాలందరూ ఫోన్ చేసి ఎలా రియాక్షన్ మారిపోయేలా. అవును సార్. ఇంకా 1,00,000 పడితే సీన్ మొత్తం సీన్ అయిపోద్ది. సో అవును ఆ సార్. డ్రీమ్ పెట్టుకొని కలిసి మేడం, మీరు లాస్ట్ టైం అన్నారు నాకు, సార్ నాకు డ్రీమ్ లేనప్పుడు ఎటువంటి టీం రాలేదు సార్, ఇప్పుడు డ్రీమ్ వచ్చాక టీం వచ్చింది అన్నారు. గుర్తుపెట్టుకోండి. బ్రహ్మయ్య సారు, మీరు నమ్మరు, స్టార్టింగ్ డే నుంచే కారు బొమ్మ ఒకటి పెట్టుకున్నాడు కారు పక్కన. బ్రహ్మయ్య సారు రేపు కారు రాబోతుంది. ఒక డ్రీమ్ మీకు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. నేను ఈ కారు తీసుకోవాలి, నేను నా చుట్టాల దగ్గరికి నేను నా కారు తీసుకొని వెళ్ళాలి, 1,00,000 తీసుకొని. అసలు ఆ కళ బతికిచ్చింది మేడం మనిషిని. ఆ కళ పెట్టుకొని పని చేయండి. ఆ డ్రీమ్ తో పని చేస్తున్నప్పుడు నొప్పి ఉండదు, బాధ ఉండదు. అవును సార్. అదే చెప్పలా, ఆ గోల్ అనేది పెట్టుకుంటేనే నాకు టీం వచ్చింది, ఏం చేయాలని నాకు లోపల నుంచి ఒక కాన్ఫిడెన్స్ గా చెయ్యాలి అనేది వచ్చింది. ఏం లేనప్పుడు ఏదో ఆడతా పాడతా వెళ్ళిపోయింది, కానీ ఆ చెక్కు కూడా అట్లాగే ఉండిపోయింది. ఎప్పుడైతే నేను పెట్టుకొని ఇంట్లో మాట తీసుకొని బయటకు వచ్చానో అప్పుడే నేను గట్టిగా వర్క్ కూడా చేయగలుగుతున్నాను. సూపర్. థ్యాంక్ యూ మేడం. మాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు, ధర్మజ మేడం, ప్రసన్న మేడం, శ్రీదేవి మేడం, సో చిన్న వ్యక్తులు, సో రాంకోటం మేడం, సుజాత మేడం, చిన్న వ్యక్తులు సార్. వీళ్ళంతా 5, 10కి, 100 రూపాయలు, 1000 రూపాయలకు కూడా భర్తని అడిగే పరిస్థితి నుంచి ఈ రోజు బయటకు వచ్చి ఒక ఆడ పులులు అయిపోయారు. చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తులసి మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఒకసారి లీడర్స్ మేడం గారికి ఒకసారి అందరూ విష్ చేయాలి. మన టీం, ఏ టీంలో ఉన్న మేడం గారు చాలా చాలా పాజిటివ్. మా భాగ్యలక్ష్మి మేడం పరిచయం చేసింది కానీ టీం కి చాలా ఎవరు టీం మెంబర్స్ వచ్చినా గెలిచినా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా పాజిటివ్ వ్యక్తి. ఒకసారి మేడం గారికి అందరూ విష్ చేయాలి. ఎస్. సో 7:10 అయింది. మిగతా లీడర్స్ చాలా మంది ఉన్నారు. సో రేపు మళ్ళీ నేనే అందరిని ఇన్వైట్ చేస్తాను. సో బ్రాంచ్ డైరెక్టర్ దగ్గర నుంచి అందరూ కూడా రేపు ఎవరైతే మిస్ అయ్యారో, ఈరోజు ఇన్వైట్ చేయలేకపోయాము, వాళ్ళందరినీ రేపు చెక్కులు రెడీ చేయండి. టీం లీడర్ చెక్కులు రెడీ చేయండి. సో అందరిని ఇన్వైట్ చేద్దాం. లీడర్స్ థ్యాంక్ యూ సో మచ్. సో మీటింగ్స్ ఈ రోజు సెలబ్రేట్ చేసుకుందాం. మనం అందరినీ విష్ చేయండి. నా టీమా నీ టీమా అసలు భావం ఉండకూడదు. నిన్న ట్రైనర్ మానస్ సార్ వచ్చారు. మానస్ సార్ ఏమన్నారు తెలుసా? సార్ నేను ఎక్కడ చూడలేదు, క్రాస్ లైనర్ ఏంటి, అప్ లైనర్లు ఏంటి, మీరంతా కలిసి ఎట్లా ఉన్నారు, మేము ఎక్కడికి వెళ్ళినా ఇంత కాంబినేషన్, ఇంత బాండింగ్ చూడలేదు సార్ అంటున్నారు. సో కొండేపు టీం నిన్న మానస్ సార్తో లంచ్ చేయడం జరిగింది. లీడర్స్ అందరూ. ఫస్ట్ లెగ్ ఉంది, సెకండ్ లెగ్ ఉంది, థర్డ్ లెగ్ ఉంది మా కాడ.
కానీ అందరూ మాట్లాడుతుంటే ఆయన ఆశ్చర్యపోయాడు. అంత బాండింగ్ కొండేపు టీం నడుస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగాలి. అందరం ఎవరు గెలిచినా ఆనందం షేర్ చేసుకోవాలి. రైట్? చిన్న చిన్న విషయాలు పట్టించుకోబాకండి. తరాలు మార్చుకోవడానికి వచ్చాం. గుర్తుపెట్టుకోండి, తరాలు మార్చుకోవడానికి వచ్చాం. నీ కోపం, నీ ఎమోషన్స్, నీ మైండ్ సెట్ తీసి పక్కనేయండి. దీనికి తగ్గట్టుగా మారాలి. అందరూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సో రేపు మళ్ళీ ఈ సెషన్ లో కలుద్దాం. సో మీటింగ్స్ ఒకసారి అనౌన్స్ చేసుకుందాం. ఈ రోజు పొదిలి, సో ఈ రోజు మధ్యాహ్నం పొదిలి మీటింగ్. సో ఒకసారి దినేష్ సార్ ఉన్న పోస్టర్, ప్రసాద్ సార్, దినేష్ సార్, పొదిల్లో ఈరోజు మధ్యాహ్నం ఆ పోస్ట్ ప్లేస్ ఎక్కడ అనేది మేము గ్రూప్ లో పెడతాం. తర్వాత రేపు తిరుపతి. సో గ్రేట్ ట్రైనింగ్. ఇంకొక 12 సింగరాయకొండలో నందకిషోర్ సార్ వస్తున్నారు. కంపెనీ ట్రైనర్. చాలా చాలా ఇంపార్టెంట్ లీడర్స్, గుర్తుపెట్టుకోండి. కంపెనీ ట్రైనింగ్ కి నిన్న మనకి ఏం చెప్పాడు కదా మానస్ సారు, 100% మన కంపెనీ ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి. సో గ్రేట్ లీడర్ నాకు తెలిసిన ట్రైనర్స్ లో ద బెస్ట్ ట్రైనర్ నందకిషోర్ సార్. ఆ సార్ ట్రైనింగ్ మేము హైదరాబాద్ వెళ్ళాం. సో ఆ ట్రైనరు ఎల్లుండి సింగరాయకొండ వస్తున్నాడు 12. సో మన దగ్గరలో ట్రైనింగ్ ఉంది. దయచేసి పండగ అనబాకండి, మీకు దండం పెడతా. ఎస్. సో మన ఇంట్లో పండగ ఎప్పుడంటే 1,00,000 తీసుకున్నప్పుడు పండగ. అరిసెలు ఈ రోజు చేసుకోండి. నాకు అరిసెలు ఉన్నాయి, పండగ చుట్టాలు వస్తున్నారు, ఇవేం చెప్పొద్దు, వినపడకూడదు కొన్ని రోజులు. సో ఖచ్చితంగా 12. తర్వాత సుబ్బయ్య శెట్టి సార్, గ్రేట్ లీడర్. నెలకు 40-45 లక్షలు తీసుకునే వ్యక్తి. పండగ రోజున మనకి ఒంగోలు, కావలి పరిసర ప్రాంతాలకు వస్తున్నాడు. నెలకు 45 లక్షలు తీసుకునే వ్యక్తి. సో దాన్ని మనం అందరం సక్సెస్ చేసుకోవాలి. పండగ కొత్త వాళ్ళని రెస్పెక్ట్ కూర్చోబెట్టండి అక్కడ. నెక్స్ట్ ఇంకొక గ్రేట్ ట్రైనింగ్. ఎస్, గుడ్ న్యూస్. ఫిబ్రవరిలో సిద్ధార్థ్ సింగ్ నెలకి ఎన్ని కోట్లు? 2 కోట్లు తీసుకునే వ్యక్తి. ఫిబ్రవరి 14న గుంటూరు రాబోతున్నాడు. ఎవరికన్నా వెస్టేజ్ ఉంటదా, వాద్య, అబ్బా నిజమా, మేము మస్తు చూసినాం అనేవాడిని పట్టుకొచ్చి ఆ సిద్ధార్థ్ సింగ్ ట్రైనింగ్ లో కూర్చోబెట్టండి. గ్రహాలు పోతే పట్టుకుంటాడు, గ్రహాలు ఉంటే వదిలేయండి వాడిని, మనం ఏం చేయలేం. ఫిబ్రవరి. సో సిద్ధార్థ్ సింగ్ ట్రైనింగ్. నెక్స్ట్ బూత్ క్యాంప్. ఏప్రిల్ చివరిలో సమ్మర్ వస్తుంది. మనందరి జీవితాలు మారిపోయింది బూట్ క్యాంప్ లో. సో కొండేపి టీం ఆర్గనైజ్ చేయబోతుంది సమ్మర్. ఇప్పటి నుంచే డేట్ లాక్ చేయండి. సో మన గురువు గారి చేతుల మీదుగా అచీవర్స్ మొత్తానికి సెరమనీస్ ఉంటాయి అనుకుంటున్నా. ఆ రోజు నేను అవార్డ్స్ ఫంక్షన్ లాగా ఉంటుంది. సో ఎంఎస్ఆర్ గారు నిజంగా మనం ఎంత సక్సెస్ఫుల్ గా వెళ్ళటానికి మెయిన్ కారణం ద గ్రేట్ లెజెండరీ లీడర్. సో 2 రాష్ట్రాల్లో కాదు దేశంలోనే ఎంఎస్ఆర్ అసోసియేషన్ అంటే ఇప్పుడు గౌతమ్ బాలి దాకా వెళ్ళిపోయింది. అలాంటి గొప్ప వ్యక్తి సారథ్యంలో మనం అందరం నడుస్తున్నాం. మన అందరి అదృష్టం. సో గురువు గారు మన మీద దయించి ఏప్రిల్లో బూట్ క్యాంప్. నెక్స్ట్ మళ్ళీ ఎమ్మటే ఇంకో గుడ్ న్యూస్, సమ్మర్ అయిపోవటం లోపే మేలో మైసూర్ ట్రిప్. మేలో మైసూర్ లీడర్స్ అందరూ కూడా రెడీగా ఉండాలి. సెలవుల్లోనే మన అదృష్టం గురువు గారిని ఒప్పించడం జరిగింది. సో డేట్లు అనౌన్స్ చేస్తాం. సో మైసూర్ ట్రిప్ మేలో ఉంటది. వీటన్నిటిని కూడా నేను అటెండ్ అవ్వాలి, నా కింద టీం అటెండ్ చేసుకోవాలి. మీ ధ్యాస అంతా దీని మీద పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. రేపు మిగతా లీడర్స్ అందరూ కూడా పోస్టర్ రెడీ చేసుకొని రెడీగా ఉండండి. అందరితో మాట్లాడతాను, నేనే డైరెక్ట్ గా మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్ లీడర్స్. థ్యాంక్ యూ. ఎస్, క్లోజ్ ద జూమ్ లీడర్స్.